వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. నేను మీ విజయ్ సాతు. ఆంధ్రప్రదేశ్లో సాగుతున్నది రాక్షస పాలన అని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. కాదు, ప్రజా సమస్యలు వినిపించేందుకు సమయం అడుగుతున్నా, మొత్తుకుంటున్నా, వేడుకుంటున్నా కూడా తమ గొంతు నొక్కేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వటం చేతకాకే ప్రతిపక్షాలు అనవసరమైనటువంటి విమర్శలకు దిగుతున్నాయని ఆరోపిస్తుంది అధికార పార్టీ. ఇన్ని వైరుధ్యాలు, ఇన్ని వాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీలో అసలు ఏం జరుగుతోంది అనేటువంటి దానిపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. ఆయనతో ఈరోజు స్ట్రైట్ టాక్ నిర్వహిద్దాం. సార్, వెల్కమ్ టు మైరా మీడియా. వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. సార్ నమస్కారం విజయ్ గారు. నమస్కారం. బుచ్చయ్య చౌదరి గారు, 9 సార్లు మీరు కంటెస్ట్ చేస్తే 6 సార్లు గెలుపు, 3 సార్లు మాత్రమే ఓటమి పాలయ్యారు. సరే, రాజకీయంగా ఇది ఒక ఎత్తు అయితే, అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది మీకు. ఎందరో మంది ఉద్దండులను చూశారు, మహామహుల్ లాంటి ఎన్టీఆర్ గారి పక్కన ఉన్నారు. ఇప్పుడున్నటువంటి రాజకీయాలను చూస్తుంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి సభా సాంప్రదాయాలను తీరును చూస్తే, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా ఎలా అనిపిస్తుంది మీకు అసలు? ముందు రాజకీయాలు ఆపోజిషన్ పట్టిన వాళ్ళమే. ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, తరిమల నాగిరెడ్డి గారు కానీ, లేక సివికే రావు గారు, అలాంటి వాళ్ళంతా అసెంబ్లీలో ఎలా వ్యవహరించారు, హేమహేమీలంతా కూడా ఎలాగ మాట్లాడేవారు, ఎలా సభ నడిచేదో చూసాం. అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ఉన్న రోజుల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు 5-6 కూడా ఎఫెక్టివ్గా, వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా కాకినాడ రావు గారు కానీ, వావిలాల గోపాలకృష్ణయ్య గారు కానీ, వాళ్ళంతా ఏ విధంగా మాట్లాడారో మేము చూసాం. ప్రభుత్వం కూడా దానికి భయపడిపోయి ఎప్పటికప్పుడు నిర్ణయాలు జాగ్రత్త సజావుగా ఉండేవి. ఈ ట్రిప్లో మేము కూడా 83 నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇది 6వసారి శాసనసభలో ఉండటం. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇప్పుడున్న పరిస్థితి నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షం ఎంతమంది ఉన్నారనే కాదు, వాళ్ళ పార్లమెంట్లో ఉన్నారు. ఒక్కొక్క పార్టీకి ఒకళ్ళే 2 ఉంటారు ఎంపీలు. అయినా కూడా వాళ్ళకు కూడా సమాన ప్రాతినిధ్యం ఇస్తూ వాళ్ళ టైం స్లాట్ ఇచ్చి వాళ్ళు చెప్పేది వినిపించుకుంటుంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే హరాచకం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. మీరు చూశారు, రోజు పోడియం మీదే స్పీకర్ గారు చుట్టూ పైన పోడియం మీద కూర్చునేవాళ్ళు. రోజు టైం గంటలు ఇచ్చినా కూడా టైం సరిపోదంటూ పైన కూర్చునేవాళ్ళు. అసలు క్వశ్చన్ అవర్ నడవనిచ్చేవాళ్ళు కాదు, కాలింగ్ అటెన్షన్ లేకుండా పోయేది, డిబేట్లు లేకుండా చేసేవాళ్ళు. ఒక 3 సంవత్సరాలు ఆరాధన చేసి తర్వాత వదిలిపోయి అసెంబ్లీ వదిలి బయటకు పోయారు. వాళ్ళంతటి వాళ్ళు పోయారు, ఊరి మీద తిరుగుతామని. అది వేరే విషయం. ఇవాళ మేము 23 శాసనసభ్యులం. అయినా ఏకప్రతిపక్షం ఒకటే కదా, ఇంకా రెండో పార్టీ లేదు కదా. మరి మాకు ఇవ్వాల్సిన అవకాశం, మా పార్టీ నాయకుడికి ఇవ్వాల్సిన మైక్ కానీ ఎవరు? స్పీకర్ గారు అయితే ఏకపక్షం. స్పీకర్ గారు నేను ఎప్పుడు చూడలే. బహుశా చాలామంది స్పీకర్లను చూశాను. దాదాపుగా 11 మంది స్పీకర్లు చూసిన అనుభవం ఉంది నాకు ఇప్పటి వరకు. ఈయన 16వ స్పీకరు. ఇప్పటిదాకా 15 మంది స్పీకర్లను చూసాం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత. ఎప్పుడు ఈ పరిస్థితి రాలే. మరి స్పీకర్ గారు దేనికి భయపడుతున్నారో, లేక ముఖ్యమంత్రి గారు సభను నడుపుతున్నారా, స్పీకర్ గారు సభ నడుపుతున్నారా తెలియని అగమ్యగోచ పరిస్థితుంది. ముఖ్యమంత్రి గారు కనీసం మైక్ ఆపండి అంటే ఆపేయాలి, గెంటేయండి, తరిమేంటి తోసేయండి అంటాడు. అంతే. మాస్టర్స్ని ఆయనే పిలుస్తాడు. మైకులు కట్ చేస్తే ఆయనే చేయిస్తాడు. అంతా అసెంబ్లీని అంతా ఆయన కట్టడిలో పెట్టుకున్నాడు. ఆయన క్వార్టరీలాగా, ఒక డిక్టేటర్ లాగా ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో పెట్టుకున్నారు, డిక్టేట్ చేస్తున్నాడు. జవాబ్ పత్తర్ సే దెంగే అన్నట్లు టీడీపీ హయాంలో వైసీపీని సభలో ఏ విధంగా అయితే ట్రీట్ చేశారో అదే ఫార్ములాని ఇప్పుడు టీడీపీపై వైసీపీ అప్లై చేస్తుంది అనేటువంటిది చాలామంది వినిపిస్తున్నటువంటి వాదన. దానికి మీరు ఒప్పుకుంటారా? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా నేనే మాట్లాడతాను. ఎవరికి అవకాశం ఇచ్చేవాడు కాదు. గంటలు ఆయనే మాట్లాడేవాడు. వాళ్ళ పార్టీ, ఇప్పుడు ఒక పార్టీ, మా పార్టీ ఉంది, చంద్రబాబు గారు ఒక్కడే కాదు, మేము అందరం ఉన్నాం. మేము అందరం సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడతాం. ఆ రోజున ఎవరికి సబ్జెక్టులు ఉండే కాదు, అంతా ఆయనే మాట్లాడేవాడు. మాట్లాడి ఇంకా గంటలు నేను ప్రతిపక్ష నాయకుడు మొత్తం నేనే మాట్లాడతాను, సభ అంతా నేనే మాట్లాడతాను అనేవాడు. అప్పుడు తగాదా వచ్చేది. వెంటనే జనాలంతా పదండి అని ఆయనే చేయి పంపి పోడియం మీద పంపించి మీరు చూశారు. పోడియంలో స్పీకర్ని ఎలా చుట్టుముట్టేవారో, ఏ విధంగా రోజు ఆయన అసలు కనిపించకుండా చేయకుండా మైకులు ఎరగొట్టిన సంఘటనలు మనం చూసే. ఇవాళ లేదు కదా. మేము పోడియం మీదకి వెళ్ళాలి. ఏనాడు పోడియం దాకా వెళ్తున్నాం. ఎందుకు? మైకులు కట్ చేసి మైకులు ఇవ్వటం అసలు మా వైపు చూడరు. స్పీకర్ గారు అసలు మెడ తిప్పరు, మైకు వినరు. ఏం చేయాలి? మేము శాసనసభకు వచ్చింది నిర్మాణాత్మకమైన విమర్శలు చేయటం కోసం, కన్స్ట్రక్టివ్గా
ఒక విమర్శలు చేయడమే కాదు, సలహాలు కూడా ఇస్తాం. నా పోటీ వాళ్ళ అనుభవం ఉంది, పూర్తిగా రాష్ట్ర సమస్యల మీద సమగ్రమైన అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడేదానికి ఛాన్స్ ఎవరు. అసలు మేము ఎందుకు శాసనసభకి వెళ్తున్నామో తెలియని పరిస్థితి. టీఎల్ డిఎల్ తీసుకోవడానికి వచ్చామా? ప్రజల సమస్యలు ఉన్నాయి, గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయి, ఇవాళ రైతాంగ సమస్యలు ఉన్నాయి. రైతాంగ సమస్యల మీద మాట్లాడాలంటే మాట్లాడకుండా బయటకు గెంటేశారు, సస్పెన్షన్ చేసి. ఇవాళ బిల్లులు చేస్తూ ఉన్నారు, ఏకపక్షం బిల్లులు చేస్తే దానివల్ల ఇవాళ 2-3 బిల్లులు ఉన్నాయి. ఇవాళ కేంద్రానికి దిశ చట్టం చేసి అద్భుతం సంకలు గుద్దుకున్నారు, ప్రపంచం కూడా చాటిస్తున్నారు, మన అభినందిస్తున్నారు అన్నారు. బిల్లు ఎందుకు వెనక్కి వచ్చింది? ఇవాళ దాదాపుగా సంవత్సరంగా దిశ బిల్లు పెండింగ్లో పడి వాళ్ళు ఎందుకు వెనక్కి వచ్చింది అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మీ ఇష్టారాజ్యం చేయడం కుదరదు. కొన్ని కేంద్ర మార్గదర్శకత్వాల ఫలం రాజ్యాంగబద్ధంగా ఉండాలి ఏ బిల్లు అయినా. అలా లేకుండా చేశారు. అలాగే వాళ్ళ భూ చట్టాలకు సంబంధించిన ఒక బిల్లు కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసింది. మేము ముందే చెప్తున్నాం, కోర్టులకు వెళ్తున్నాయి, కోర్టుల్లో వీగిపోతున్నాయి. ఎందుకు వీగిపోతున్నాయి? మీరు చేసేటప్పుడే సమగ్రమైన విచారణ లేకుండా న్యాయబద్ధంగా లేకుండా చేసే నిర్ణయాల వల్ల కోర్టులో వీగిపోతే న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉన్నారు. అంటే మన సొంత జాగీర్దార్, మా ఇష్టారాజ్యం. కాన్స్టిట్యూషన్లో కొన్ని హక్కులు ఉన్నాయి ఎవరికాళ్ళకి. చట్టసభలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, 4th ఎస్టేట్ ఎటు తిరుగుతుంది. ఎవరి హద్దులు వాళ్ళకు ఉన్నాయి. ఆ హద్దులు దాటిపోయేలాగా ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. మేమేమంటున్నాం, సరే సభకు వచ్చేటప్పటికి టైం అడుగుతాం, క్వశ్చన్ అవర్ ఉండాలి. క్వశ్చన్ అవర్ ఎత్తేసారు. క్వశ్చన్ అవర్ అనేది ప్రివిలేజ్. ప్రతి ఒక్కళ్ళు ప్రజా సమస్యల మీద చెప్పడానికి, మాట్లాడటానికి, దానికి రిజల్ట్ రాబట్టేదానికి ఒక వేదిక. ఆ క్వశ్చన్ అవర్ మొత్తం ఎప్పటి నుంచో జరగనిట్లా. అలాగే అనేక కాలింగ్ అటెన్షన్ ఉంటుంది, 304లు ఉంటాయి. ఎమర్జెన్సీ ఇప్పుడు ఫ్లడ్లో ఇన్సూరెన్స్ కట్టలా ప్రభుత్వం, నష్టపోతున్నారు రైతులు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మేము నిన్న దెబ్బలాడితే మేము కట్టేసామన్నా, అబద్ధం ఆడారు. మేము దెబ్బలాడాక రాత్రి 9:07 ఒక 579 కోట్లు పంపించారు. అది యాక్సెప్ట్ అయిద్దా? చచ్చిపోయిన మనిషికి ఇన్సూరెన్స్ ఏంటండి? పంట నష్టపోయాక ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేస్తుంది ఆ కంపెనీలు. అంటే మళ్ళీ ప్రభుత్వం చెల్లించాల్సిందే కదా. ఎందుకు కట్టలేదు? 2019 ప్రీమియం ఎందుకు చెల్లించలేదు? ఇవాళ పే చేయాలి. ఇంకా 1,179 కోట్లు దగ్గర పే చేయాలి. ఇవాళ నష్టపోతున్నారు. మళ్ళీ ఇంకో తుఫాన్ రాబోతుంది. ఇవాళ 20 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. దానికి సహాయం జరగడంలో కౌలు రైతులు నష్టపోయారు. దాని గురించి ఏం మాట్లాడరు. వాళ్ళ కార్డులు లేవు, బ్యాంక్ పరపతి పుట్టని పరిస్థితి. ఎన్నికల ముందేమో కౌలు రైతులందరిని ఆదుకుంటాను, మిమ్మల్ని యజమానులు చేస్తానన్నాడు. ఇవాళ వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడటం వల్ల ఇవన్నీ ఎత్తితేనేమో గెంటేయండి, బయటకి ఈడ్చేయండి. ఇది సమస్య. ఎలా ఎన్ని సమస్యలు లేవు. ఇసుక సమస్య, ఇవాళ ఇసుక సమస్య మీరు వెళ్తా చూసుకోండి, బయట చూసుకోండి, గుట్టబోస్తుంది. అది ఇసుక మట్టె. 18 రోజుల నాడు వాళ్ళు డీడీ కడితే నిన్న తెచ్చింది మట్టి వేశారు. ఇదివరకు 2,000కు వచ్చేదట అదే ఇసుక. ఈ భవనం కట్టినప్పుడు ఈ బిల్డింగ్ యజమాని ఉన్నారు అక్కడ, 2,000 రూపాయలకి ఇసుక వచ్చేదట. 2 యూనిట్ల ఇసుక 2,000కు వచ్చేది. నిన్న 12,000 ఆ మట్టి పోసిల్లారు. అంటే అర్థం ఏంటి? ఇవాళ భవన నిర్మాణ కార్మికులు లక్షలాది మంది రోడ్ల పాలైపోయారు. హలో లక్ష్మణ్ బాధపడుతున్నారు. భవన నిర్మాణ సంక్షేమ నిధికి 1,200 కోట్ల రూపాయలు ఉంటే పక్కదారి పెట్టించారు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా, తలా 10,000 ఇవ్వచ్చు కదా పని లేకుండా పోయిన వాళ్ళకి. ఒకటేమో కరోనా ఎఫెక్టు, ఇసుక లేక పనులు ఆగిపోయినాయి. వాళ్ళ భవన నిర్మాణ రంగమే కుదేలైపోయింది. నిర్మాణ రంగం ఒక భవన నిర్మాణాలే కాదు, ప్రాజెక్టులు కట్టడానికి కానీ అన్ని పనులు ఆగిపోయినాయి. ప్రతిపక్షం వినిపిస్తున్నటువంటి వాదన, ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆందోళన కేవలం 23 సీట్లకు పరిమితం అయ్యారు కాబట్టి వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్ అనేటువంటి సిండ్రోమ్తో బాధపడుతున్నారు. సభలో వాళ్ళు పబ్లిక్ అటెన్షన్ని, మీడియా అటెన్షన్ని గ్రాప్ చేయడానికి మాత్రం ఇది ఒక సర్కస్ చేస్తుందని చెప్పి వైసీపీ ప్రధానంగా అనిపిస్తుంది. నిజంగా ప్రతిపక్షం ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతుందా? ప్రజా సమస్యలపైన మీకు నేను ఒకటి అడుగుతున్నా, మీరు అన్ని ఛానల్స్కి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు? నెంబర్ 1. మీడియాని ఎందుకు అలౌ చేయటం లేదు? నెంబర్ 2. అంటే మీరు ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం 5 ఉన్నా, 10 మంది ఉన్నా, 23 ఉన్నా మాట్లాడితే ప్రజల్లోకి వెలుగు చూస్తుందని మీ భయం. ఈ 4 గోడల మధ్య మీ సాక్షి టీవీని పెట్టుకొని మీ సాక్షి టీవీ ఇచ్చిన ఇన్పుట్టే బయటికి వెళ్ళేలాగా చేస్తూ ఉంటే అవుట్పుట్ అర్థం ఏంటి? ఎందుకు మీడియాని యాక్సెప్ట్ చేయటం లేదు అంటే అర్థం చేసుకోండి. అంటే 23 ఉన్నా భయపడుతున్నారు. 151 మంది ఉండి మరో 4గురిని పార్టీలో చేర్చుకున్నా కూడా మీకు అభద్రతా భావం ఉంది, భయం. ఎందుకంటే మీరు చెప్పేదానికి జరిగేదానికి చాలా తేడా వస్తుంది. ఇవాళ మద్యం పాలసీ, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, మళ్ళీ పార్షియల్ అన్నారు. ఇవాళ ధరలు 4 రెట్లు పెంచాం, తావుడు మానిపిస్తామన్నారు, మళ్ళీ ఎందుకు తగ్గించారు? పెట్రోల్ డీజిల్ మీద 2 రూపాయలు అధిక వడ్డీ వేస్తామన్నారు, ధర పెంచేసి మళ్ళీ ట్యాక్స్లు వేస్తారు, మళ్ళీ పెంచుతామన్నారు.
ఏమైపోతుంది? ఇసుక ఇందాకనే చెప్పాను, 2,000 రూపాయలకు వచ్చిన ఇసుక వాళ్ళ 12,000. రాజమహేంద్రవరంలో కోర్ శాండు గోదావరిలో పడవల్లో తెచ్చిన ఇసుక 2,600 రూపాయలకి ఇంటి ముందు పోసేవాళ్ళు. అలాంటిది ఈ రోజున 12,000 రూపాయలు, 8,000 నుంచి 12,000 రూపాయలు తెచ్చే పరిస్థితి. రాజమహేంద్రవరం నుంచి చుట్టుపక్కల నుంచి వెళ్ళిన ఇసుక 4,500కి విశాఖపట్నంలో చేరేది. అదే ఇసుక ఇవాళ 17,000 రూపాయలు. మరి ఇంత ధరలు పెరిగిన డబ్బు ఏమైపోయింది? శాండ్ పాలసీ సరిగా డెసిషన్ లేదు, నిర్మాణ రంగం కుదేలైపోతుంది, దానివల్ల ఆర్థిక ప్రగతి దెబ్బతింటుంది రాష్ట్రానికి. కాంట్రాక్టులు భయపడిపోతున్నారు ఇసుక లేకపోతే ఎలాగని చెప్పేసి. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ రైతాంగ సమస్యలు, రైతులకి గతంలో ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళం, ఇన్పుట్ సబ్సిడీ బోర్డులు ఇచ్చేవాళ్ళం. అలాగే ట్రాక్టర్లు కానీ 50% సబ్సిడీ మీద ట్రాక్టర్లు కానీ, హార్వెస్టర్లు కానీ, 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, 90% రాయలసీమతో 90% సబ్సిడీ. ఇక్కడ మీకు చూపిస్తాను, నా ఫోన్లోనే పులివెందల నుంచి చేసిన ఒక ఫోను వినిపిస్తాను కావాలండి. వాళ్ళు ఏం చెబుతుంది, గతంలో మేము వైఎస్ఆర్ పార్టీ అనండి ఇంత దారుణంగా ఉంది మా దగ్గర పరిస్థితి అని చెప్పే పరిస్థితికి వస్తూ ఉన్నారు. పులివెందల నుంచి గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు 90% సబ్సిడీ ఇచ్చారు, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ మెన్యూర్స్ అన్ని ఇచ్చారు, ఇప్పుడు ఏదీ లేదండి అనేది అక్కడ ఉన్న వాదన. సరే, ఇసుక పాలసీ చెప్పారు, ఇందాక మేము చెప్పాము, మీ ఎమ్మెల్యే మంత్రులే చెప్పారు ఇసుక సరిగా దొరకటం లేదు. నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడే సెల్ టవర్ ఎక్కాడు, ఆత్మహత్య చేసుకుంటాను, ఇసుక లేక పరువు పోతుంది మాకు, ఇక్కడ పనులు చేయలేకపోతున్నాం కర్నూలు జిల్లా నుంచి. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. మాట్లాడటానికి మైకులు ఎవరు, అవకాశం ఎవరు? ఇసుక కొరతపై ప్రతిపక్షం తమ వాదన వినిపిస్తున్న మాట వాస్తవమే, కానీ ఆ వాదన, ఆ గర్జించేటువంటి గర్జన అంతా కూడా భవన నిర్మాణ కార్మికులకి కాదు, సామాన్యుడికి మేలు చేయడానికి కాదు, కాంట్రాక్టర్లు దోచుకోలేకపోతున్నటువంటి బాధే ప్రతిపక్షానికి ఎక్కువ పీడిస్తుంది అనేటువంటిది వైసీపీ చేస్తున్నటువంటి వాదన. నిజంగా ప్రతిపక్షం ఇసుక కాంట్రాక్టర్ల పక్కన, ఇసుకాసుల పక్కన ఉంటుంది. అసలు మాకేం కాంట్రాక్టులకు మాకు సంబంధం ఉంది? మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్టర్ వైఎస్ఆర్ పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా పనిచేసిన వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ కాంట్రాక్టులు. వాళ్ళే తిడుతున్నారు. వాళ్ళు ఏ ప్రభుత్వం రావాలని కోరుకున్నారో ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గమే కాంట్రాక్టులు అంతా కూడా. వాళ్ళు ఏమంటున్నారు, మా కర్మ కొద్దీ తెచ్చాము, మాకు కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వటం లేదు, పనులు లేవు, మేము టెండర్లు కూడా ఏమనే దౌర్భాగ్య స్థితి ఎందుకు వస్తున్నారు? మాకేం ఇవాళ ఎవరైతే లక్షలాది మంది భవన నిర్మాణంలో వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళకి పనులు లేక దెబ్బతింటున్నారు. ఇవాళ మేము అన్నది, మీరు క్రెడాయి వాళ్ళని అడగండి, కాంట్రాక్టర్లు ఈ క్రెడాయి భవన నిర్మాణ క్రెడాయి వాళ్ళని అడగండి, లేకపోతే పొద్దుట పనుల కోసం ఈ జట్లు వాళ్ళంతా భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద ఉంటారు, వాళ్ళతో మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. మేమేం చెబుతున్నాం, వాళ్ళు ఏం చెబుతున్నాం వినండి, వాళ్ళ బాధలు వినండి. మేము చెబుతాం కాదు కదా, మేము ఒక్కటే కాదు కదా, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అనేక సంఘాలు చెబుతున్నాయనండి. మేము ఒక్కళ్ళు చెప్పేది ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు, 23 తట్టుకోలేని దౌర్భాగ్య స్థితి ఏంటండి? అదేమంటే 151 ఉంది. 151 ఉంటే ఉన్నాయండి. మీ అదృష్టం కొద్దీ వచ్చారు, దాన్ని నిలబెట్టుకోండి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీద తప్పుడు సమాచారం ఇస్తున్నారు. 45.72 మీటర్ల ఎత్తులో నిర్మాణం కావాల్సిందని 41 కుదిస్తూ ఉన్నారు. 41.12 కుదిస్తే దాదాపుగా 80 టీఎంసీ వాటర్ స్టోరేజ్ పోతుంది. ఎందుకు పోతుంది? ఆర్ఆర్ ప్యాకేజీ చేయడానికి డబ్బు కావాలి. దాన్ని ఎగ్గొట్టడం కోసం 41 పెట్టేస్తే పవర్ ప్రాజెక్టు కూడా నీరు రాదు, పవర్ రాదు. 80 టీఎంసీ పైగా ఈ సంవత్సరం అంటే వరదలు వచ్చినాయి, మిగులు కృష్ణాలో కూడా మిగులు సముద్రానికి పోయింది. అన్ని పెన్నా దగ్గర నుంచి అన్ని ప్రాజెక్టులో నీరు. మరి కరువు ఉన్న టైంలో పట్టిసీమ పెట్టకముందు కృష్ణా డెల్టాలో తాగునీరు లేదు, సాగునీరు లేదు, మర్చిపోబాకండి. గుంటూరు కృష్ణా జిల్లాలో వెస్ట్ గోదావరిలో నీరు లేదు, పట్టిసీమ ప్రాజెక్ట్ నీరే. 4 సంవత్సరాలు పెట్టి అదే ఆధారం కదా. ఈ సంవత్సరం అంటే వరదలు వచ్చినాయి కానీ. మరి పోలవరం ప్రాజెక్టు 80 టీఎంసీ తగ్గిస్తే ఎలాగ అనుసంధానం అవుతుంది? నదుల అనుసంధానం ఎలా? రాయలసీమకి ఎలా నీరు వెళ్తాయండి? ఆ మాట మాట్లాడితే సమాధానం చెప్పకుండా ఇంత మట్టేద్దామని చూస్తారు. అవినీతి జరిగిందన్నారు. 18 నెలలుగా మీకు చేత కాలేదు అవినీతి నిరూపించడానికి. ఒక పక్కనేమో కేంద్ర సంస్థలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, కేంద్ర జలశక్తి సంఘం కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎక్కడ అవినీతి అక్రమాలు లేవు, మా పర్యవేక్షణ నడుస్తుంది, ఇది జాతీయ ప్రాజెక్టుగా మా తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేస్తుంది, ప్రతిదీ మాకు అనుసంధానం నడుస్తుందని చెప్తా ఉంటే అవినీతి జరిగిందని మాట్లాడతారు. రివర్స్ టెండరింగ్ పేరుతోటి వేసినటువంటి పోలవరం టెండర్లో మాకు ఈ శాతం మిగిలిందని చెప్పి ప్రభుత్వం చూపించింది కదా. ఏం మిగిలింది? దొడ్డిదారిన ఇసుక శానిటైజీ పేరుతో పే చేస్తూ ఉన్నారు.
జిఎస్టీ పేరుతో పే చేస్తూ ఉన్నారు. ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో లాక్కున్నట్టుగా ఏదైతే మీరు రివర్స్ స్టాండ్లో చూపించిందంతా దాన్ని సరిపెట్టేశారు. ఒకసారి ఫైనల్ పేమెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా దోపిడీ జరుగుతుందో. వంక పెట్టారు 18 నెలలుగా పనే ఉందండి అక్కడ. నేను వెళ్ళాను 4 సార్లు వెళ్ళాను చూద్దామని. పవర్ ప్రాజెక్టు ఏమీ లేదు, కనీసం టన్నులకి పని లేదు. ఎక్కడ కాపర్ డ్యాంలో అసలు ముట్టుకోలేదు. ఏదైతే గతంలో నవజగ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసిన యాప్రాన్ వర్క్ కూడా మొదలు పెట్టలేదు. కేవలం ఆ స్ట్రక్చర్లు కంప్లీట్ అయిన దాని మీద రోడ్డు వర్క్ మాత్రం జరుగుతూ ఉంది. షట్టర్లు బిగించాల. 18 నెలలుగా ఏం చేసినట్టు? 18 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు బుచ్చయ్య చౌదరి గారు, కరెక్టే. అంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇదిగో తెలంగాణ అదిగో తెలంగాణ కేసీఆర్ ఏ విధంగా అయితే చెప్పారో పోలవరము ఈ టైం కల్లా పూర్తి చేస్తామని చెప్పి మీ ప్రభుత్వం కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా పోలవరము పూర్తి కాలేదు. అప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి బుచ్చయ్య చౌదరి గారు? దీనికి ఒక్కసారి విజయ్ గారు, మనం ఏ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది? ఒక ఆఫీసు కానీ ఒక కుర్చీ కానీ బల్ల కానీ లేకుండా బయటకు వచ్చామా లేదా? 14లో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ విడిపోయేటప్పటికి ఆస్తులు రెవెన్యూ ఆదాయం అంతా తెలంగాణకు ఉంది. అప్పులతోటి కట్టుబట్టలతో మనం వచ్చాం. 2 ఏళ్ళు దుకాణం సర్దుకోవడానికే సరిపోలే. ఎక్కడ ఉండాలి, ఏ అద్దె బిల్డింగ్లో ఉండాలి కూడా తెలియని పరిస్థితి. అయినా కూడా కొత్త భవనాలు కట్టుకుని సెక్రటరియట్ పెట్టుకున్నాం. కొన్ని డీజీపీ ఆఫీసులో, ఆర్ఎండ్బి ఆఫీసులో కొన్ని ఆఫీసులు పెట్టుకున్నాం. కొంత ప్లానింగ్ చేసుకున్నాం. ప్లానింగ్ చేయడం పడుతుంది కదా. నువ్వు ఇల్లు కట్టాలంటే ఒక స్థలం చూసుకొని రైతుల నుంచి భూమి సమీకరించి అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టిపోయింది. పనులు మొదలైపోయినాయి వేగంగా. ఇవాళ పోలవరం ప్రాజెక్టు మేము వచ్చేటప్పటికి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ట్రాన్స్టాయ్ కంపెనీ వాళ్ళే పనిచేయలేక ఆపేశారు. దానికి ఉన్నాయి కారణాలు. కుడి కాలంలో భూములు దాదాపుగా ఒక 1100 ఎకరాలు ఆగిపోయింది. కాలం మట్టి పనులు చేశారు. ప్రాజెక్టులు ఎక్కడ ఏమి చేయలే. ప్రాజెక్టులో కూడా భూమి తీసుకున్నందువల్ల అక్కడ ప్రాజెక్ట్ ఆగిపోయింది. భూమి తీసి ఇస్తే కదా కాంట్రాక్ట్ పనిచేసేది. దానికి 40 లక్షల రూపాయలు కూడా ఇచ్చి ఒక్కొక్క ఎకరానికి 40 లక్షలు కూడా ఇవ్వాల్సి వచ్చింది. నూజివీడు ఆ ప్రాంతాల్లో హనుమాన్ నేషనల్ తర్వాత వెస్ట్ గోదావరిలో భూములు సేకరించుకొని అది క్లియర్ చేసి పట్టిసీమ కంప్లీట్ చేసి కుడికాల అనుసంధానం చేసాం. అలాగే పోలవరం ప్రాజెక్టులో కూడా నిర్వాసితులకి నష్టపరిహారం భారీగా ఇచ్చి కాలనీలు కట్టించి ఖాళీ చేసి ఇవ్వబట్టి పనులు మొదలవడానికి 2 ఏళ్ళు డిలే అయింది. తర్వాత మళ్ళీ ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు ఉన్నాయి, ట్రిబ్యునల్ తీర్పులు ఉన్నాయి. అన్నీ లైన్ చేసుకొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 2 ఏళ్లలోనే 71% సివిల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసాం. ఇంకా ఉన్నాయి. అయితే ఆర్ఆర్ ప్యాకేజ్ ఇది 13 తర్వాత వచ్చిన యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితుల్లో జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం ఇవ్వాలి. దానికి సమాధానం రావట్లేదు. దాన్ని సాధించాలి కదా. మేము ఫైట్ చేసాం, మేము ఫైట్ చేస్తానే ఉన్నాం, అధికారం కోల్పోయాం. 18 నెలలుగా ఏమి జరిగింది అక్కడ పని? ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ని మేము జాతీయ ప్రాజెక్టుగా పూర్తిగా సాధిస్తామని చెప్పారు ఓట్లు వేసుకోవడం కోసం. అలాగే హోదా సాధిస్తాం, మాకు మ్యాక్సిమం సీట్లు ఇవ్వండి, 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, మెడలు వంచి సాధిస్తానన్నారు. 22 సీట్లు మీకు వచ్చినాయి కదా. 22 ఎంపీలు ఇచ్చారు 25కి. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇంకా ఏం కావాలండి మీకు? మెడలు ఎక్కడ ఉంచుతున్నారండి? ఉంచే ధైర్యం లేదు. ఎందుకంటే ఈడీ కేసులు మెత్తి మీద వేలాడుతున్నాయి. ఏదైతే 40,000 కోట్లు సీజ్ చేసిన కేసులు విచారణ మొదలైంది. ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇవాళ కేసులు విచారణ మొదలైన సంవత్సరంలో. మీ భయం ఉంది. మీరు ప్రధానమంత్రిని ప్రశ్నించలేరు, పార్లమెంట్లో అడగలేరు, ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేయగలిగారా? ఎందుకు చేయటంలా? మేము తిరిగాం, మేము కలిసి పనిచేసాం, మాకు న్యాయం జరగట్లేదు, విభేదించి బయటకు వచ్చాం, ఫైట్ చేసాం. న్యాయం జరగటం లేదు, ఫైట్ చేసాం. మీరేం చేస్తున్నారు? మేము అనేది ఒకటి, అధికారం ఉంది కదా అని అబద్ధాలు చెప్పడం సరైనది కాదు. మన డాక్యుమెంటేషన్ మా దగ్గర ఉంది. మేమేమి లెటర్లు రాసాము, ఎప్పుడేం జరిగిందని చెప్తుంది. అందువల్ల ఇవాళ అమరావతి, ఇదే అమరావతి ఇక్కడే ఉంటుందనే చెప్పావు ఎన్నికల ముందు. ఎన్నికల్లో చెప్పావు కదా అమరావతి రాజధాని అని. రాజధాని బిల్లు పెట్టినప్పుడు కూడా నువ్వు చెప్పావు ఇంకా భూమి కావాలి, ఇది అన్నిటికీ అనువైన ప్రదేశం, సెంట్రల్లీ లొకేటెడ్ అని చెప్పావు. ఇవాళ ఎందుకు 3 రాజధాని సిద్ధాంతం తెస్తామన్నావు? ప్రపంచంలో ఎక్కడ లేని సిద్ధాంతం ఎందుకు తెస్తున్నావు? ఒక కులం అన్నావు, ఒక కులాంది కాదని తేలిపోయింది. ఒక వర్గాంది అన్నావు, వర్గాంది కాదని తేలిపోయింది. ఇవాళ ఒక్కోటి పటాపంచలు అవుతున్నాయి. పనులు ఆపేసావు. 10,000 కోట్ల రూపాయల పనులు దాదాపుగా కంప్లీట్ అయ్యే దశలో నువ్వు ఎందుకు ఆపేసావు? అంటే మీరు మీ ఇష్టారాజ్యంగా చేసుకోవడానికి కాదు. డెమోక్రసీలో కొన్ని ఉంటాయి నిర్దిష్ట లక్ష్యాలు. ఇప్పుడు ఢిల్లీ కాదు, ఢిల్లీ తీసుకొచ్చి ఇంకోసారి 3 చోట్ల పెట్టండి, ఒకటి హైదరాబాద్లో, ఒకటి కలకత్తాలో పెట్టమంటే జరుగుతుందా? ఈ విధానం తప్పుడు విధానం వెళ్తుంది. ఇది కోర్టులు రోజు కోర్టులు
కోట్ల రూపాయలు అడ్వకేట్లకు చెల్లిస్తూ ఉన్నారు. కేసులన్నీ వీగిపోతూ ఉన్నాయి. మీరు చేసే తప్పుడు నిర్ణయం వల్ల కోర్టులో వీగిపోతుంటే మళ్ళీ కోర్టులు జడ్జిలు తప్పుపడుతూ ఉన్నారు. జడ్జిలు కూడా కులాలు ఆపాదిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, జడ్జీలు ఎక్కడి నుంచి వస్తారు, అనేక రాష్ట్రాల నుంచి, అనేక కులాలు, అనేక మతాల నుంచి వస్తారు. వాళ్ళకు కూడా కులాలు మతాలు ఆపాదిస్తూ ఉన్నారు. ఈ విధానం బ్లాక్మెయిల్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒక డిక్టేటర్, ఒక నియంత పోకడ ఈ ప్రభుత్వం నడపడం సరైనది కాదు. అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది. మీరు ఎందాక అన్నారు, మా వాగ్దాటిని వినిపించుకునే నాబోటి వాళ్ళం, అనుభవం ఉన్న వాళ్ళం చెబుతాం, కన్స్ట్రక్టివ్ ఒక విమర్శ చేస్తూనే సలహా చెబుతాం. అది వినిపించుకున్న స్టేజ్ ఉన్నట్ల. అందువలన మా ఆర్గ్యుమెంట్లో లోపం లేదు. మాకు 23 ఉన్నారు, ఎంతమంది లాక్కోవాలి, 150 ఎక్కువ మంది నుండి కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, మైన్స్ సీజ్ చేసి, వాళ్ళ ఇన్స్టిట్యూషన్లు సీజ్ చేసి వాళ్ళందరినీ రప్పిస్తున్నారే. అది సరిపోలేదు, 150 ఎక్కువ మంది సరిపోలేదా? ఇవాళ మైన్స్ మీద ఎందుకు దాడి చేస్తున్నారండి? ఎవరి ఆస్తుల మీద ధ్వంసం చేస్తున్నారు? తెలుగుదేశం వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో కావచ్చు, ఎక్కడైనా జిల్లాల్లో తెలుగుదేశం వాళ్ళ మీద తప్పుడు కేసులు, ఆఖరికి ఎస్సీల మీద, ఎస్టీల మీద అట్రాసిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఎంతమంది మీద కేసులు పెడతాండి? ఎస్సీ కేసులు పెట్టి కొన్ని వేల మందిని జైలుకు పంపిస్తారా? ఇది న్యాయమా? దళిత మహిళల్ని, దళిత మైనార్టీ సోదరుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు? 100 మంది మైనార్టీ సోదరుల్ని ఊరి నుంచి పంపించేస్తే వాళ్ళని కాపాడటం కోసం చంద్రబాబు గారు వెళ్తే వెళ్ళకూడదని ఆపుతారా? వాక్ స్వాతంత్రం లేదా ఈ రాష్ట్రంలో? మీ ఇష్టారాజ్యమేనా? వాక్ స్వాతంత్రం లేదా? అంబేద్కర్ మహాశయ రాజ్యాంగం ప్రకారమే వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, నిర్భీతిగా చెప్పేది. ఎవరు బయట తిరగకూడదు. కోవిడ్ వంక మాకేమో కోవిడ్ వంక, వాళ్ళు మాత్రం పూజలు పునస్కారాలు, సన్మానాలు, సంబరాలతోటి వేల మందిని పోగేస్తారు. వాలంటీర్లను పెట్టి డ్వాక్రా మహిళల్ని లోన్ ఇస్తాము, మీకు ఇల్లు ఇస్తాము, మీరు రాకపోతే మీకు రావు అని చెప్పేసి వాళ్ళందరూ పోగేసి ఈ మధ్య చూశారు కదా. 3 సంవత్సరాలు అయింది యాత్ర చేసి దానికి సంబరాలు చేసుకున్నారు. మరి అలాంటప్పుడు ఒక ప్రతిపక్షంగా సిపిఐ వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ చూడటానికి మీకు ఏంటి బాధ? అంతకుముందు వేల మంది పంపించాక బస్సులు వేసి చూసుకురమ్మన్నాం కదా, ప్రాజెక్ట్ నిర్మాణం చూశారు కదా, యాత్రాస్థలంలాగా అయింది కదా. ఇవాళ ఒక సిపిఐ నాయకులు వెళ్ళి చూడటానికి ఎందుకు గృహ నిర్బంధం పెట్టారు రాజమండ్రిలో? లేకపోతే రాష్ట్రం అంతా ఎక్కడో తిరుపతిలో, లేకపోతే విశాఖపట్నంలో వాళ్ళని కూల్చడానికి పోయారా? స్వేచ్ఛ లేదా? అదేమంటే కోవిడ్, ప్రతిదాని కోవిడ్. పోలీసు యంత్రాంగాన్ని ఇంత దుర్వినియోగం చేసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు తమ్ముడు, ఎప్పుడు చూడలేదు. ప్రతిపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాన్ని అణచివేసే విధానం, అనగదొక్కే విధానం, ఆస్తులు ధ్వంసం చేసే విధానం ఒకప్పుడు ఉండేది. రాయలసీమలో చెట్లు నరికేయటం, తోటలు నరికేయటం, ప్రతిపక్షం వాళ్ళని నరికేయటం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు తగ్గిపోయినాయి, మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. చూడండి, రోజు చూసినా ఎక్కడో చోట మానభంగాలు, చిన్నపిల్లల మానభంగాలు. మేము దిశ చట్టం తెచ్చాము, భయపడిపోయారు, ఇంకెక్కడ జరగవు, 24 గంటల్లోనే వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాం. ఏంటి జరిగింది? గుంటూరులో జరిగిన బాధితులు న్యాయం జరిగిందా? ఈ రోజు కన్నా శిక్ష పడిందా? అంటే మీరు చెప్పేదానికి చేసేదానికి నేరమయమైపోతుంది రాష్ట్రంలో. గొడవలు పెరిగిపోతున్నాయి, దోపిడీలు పెరిగిపోతున్నాయి, భూముల కబ్జా పెరిగిపోతుంది, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవి మేము మాట్లాడితే వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మేము మాట్లాడడం కాదు. విచిత్రం ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళు పేకాట క్లబ్బులు నడుపుతున్నారు, మా వాళ్ళే నడుపుతున్నారు, వాళ్ళే చెబుతున్నారు. ఫలానా మంత్రి గారు పేకాట క్లబ్బులు నడిపారని వాళ్ళ పార్టీ వాళ్ళే చెబుతున్నారు. బరి తెగించి ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు సన్నిధిలో ఇతర కులాస్తులను కులాలు పెట్టి పచ్చి బూతులు తిడతారు. పైగా వాళ్ళే తిట్టిందేమో ఆయన అనుమాయుడట, ఆయన జాయింట్ పార్ట్నరు ముఖ్యమంత్రి గారికి. మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పించారు నిన్న. పిల్లిబోస్ గారితో క్షమాపణ చెప్పడం ఏంటి? పిల్లిబోస్ గారిని నా కొడక అని తిడితే ఆయన వెళ్ళి క్షమాపణ చెప్పడం ఏంటి? నాకైతే అర్థం కాల. రాజప్ప గారు ఒక ప్రముఖ కమ్యూనిటీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ, ఒక సీనియర్ లీడరు, సౌమ్యుడు, ఎప్పుడు బూతులు కూడా మాట్లాడు, ఆయన కొడికి లా కొడక అని తిట్టారు. ఏమి నేర్పుతున్నారు మీరు? అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడతాడు? కొడాలి నాని ఏం మాట్లాడతాడు? బూతులు తప్పితే వస్తాయా కొడాలి నానికి? బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు 2-3 మంత్రులు. ఒళ్ళు బలిసి మాట్లాడినట్టుగా ఉంటాయి. ఒక సభ్యత, ఒక పదవిలోకి వచ్చాం, 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేసాం, సభ్యతగా మాట్లాడాలి కదా. ఇప్పుడు శత్రువును తిట్టాలన్నా సభ్యతగా తిట్టవచ్చు, సభ్యతగా మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు. విమర్శ చేయొద్దని ఎవరంటారు? ఎవరైనా విమర్శించవచ్చు. ప్రతిపక్షాన్ని విమర్శించవచ్చు, ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించవచ్చు.
బూతుల పంచాంగం, రౌడీజం ఏంటిది? పవన్ కళ్యాణ్ గారిని అలాగే తిడతారు, తెలుగుదేశాన్ని అలాగే తిడతారు, చంద్రబాబు గారిని తిడతారు, నన్ను తిడతారు. అసహ్యకరమైన విధానం. ఈ శాసనసభలో ఎందుకున్నామా? ఈ పరిస్థితి మనం చూసామా? సుందరయ్య గారిని చూసాము, నాగిరెడ్డి గారిని చూసాము, ఆఖరికి అంజయ్య గారి లాంటి ముఖ్యమంత్రి గారిని చూసాము, చెన్నారెడ్డి గారి పరిపాలన చూసాము, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాము, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాము, ఎంతమంది రామారావు గారి పరిపాలన చూసాము. ఇలాగా ఒక అసమర్థ అవినీతి అక్రమ విధానాల ప్రభుత్వాన్ని ఇదే చూడటం మేము. సార్, సామాజిక వర్గాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. టీడీపీ అంటే బీసీల పార్టీ అని మీ అధినాయకత్వం చెప్తుంది. కావాలంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పి కూడా సవాల్ విసురుతుంది. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తేనేమో టీడీపీ అంతా ఒక సామాజిక వర్గం, ఇంకా చెప్పాలంటే అది కమ్మ వాళ్ళ పార్టీ అని చెప్పి ఇంకొకటి అంటారు. ఇదొక వాదన అయితే, మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల దగ్గరికి పోతే అదంతా ఏమీ లేదు, మాకు బాబుగారు చేసి పెట్టింది ఏదీ లేదని చెప్పి మీరు అంటున్నారు. ఒకే పార్టీ నుంచి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి వైరుధ్యమైన ప్రకటనలు ఎలా సాధ్యం? అసలు టీడీపీ ఎవరి పార్టీ? నిజంగా కమ్మల పార్టీయా? కమ్మలకు నిజంగా ప్రాధాన్యం ఉందా? నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తరువాత అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో సరైన నాయకత్వం లేక వెనుకబడిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఉండేది. ఏకపక్షంగానే ప్రభుత్వాలు నడిపారు, కాంగ్రెస్ పార్టీ అయ్యారు. ఆ రోజున బడుగు బలహీన వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇచ్చి అసెంబ్లీకి పార్లమెంటుకి తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనేక బలహీన వర్గాలకి ఉన్నత స్థానం కల్పించారు. తెలంగాణలో ఏదైతే మాండలిక వ్యవస్థ తర్వాత స్థానిక రిజర్వేషన్లో 50% రిజర్వేషన్లు కల్పించి మహిళలకు కానీ బలహీన వర్గాలను మరి వాళ్ళు ఉన్నత స్థానానికి తెచ్చారు. అలాగే తెలుగుదేశానికి అండగా ఉన్నారు. బలహీన వర్గాలు వారు అండగానే ఉన్నారు. తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ, ఆంధ్ర కానీ అండగా ఉన్నారు. అందువల్ల తెలుగుదేశానికి బీసీలే ఎక్కువ పట్టుకమ్మగా ఉండేవారు. సరే, రామారావు గారు కమ్మ కనుక, చంద్రబాబు కమ్మ కనుక, కమ్మ వాళ్ళంతా ఇటు పార్టీలో ఉన్నారంటే ఆ పార్టీలో కూడా ఉన్నారు. కానీ ఏదో ఉద్ధరించారు, ఒక కమ్మ కులానికి ఏదో జరిగిందంటే నేను ఒప్పుకోను. నేను వెరీ క్లియర్. చంద్రబాబు గారు భయస్థుడు కూడా, వాస్తవానికి భయస్థుడు. ఆయన చుట్టూ ఏ కులాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళని చూసుకుంటాడు. ఆ కులాలను బ్యాలెన్స్ అయ్యారు లేదు చూసుకుంటాడు. యూనివర్సిటీల్లో కానీ, పోస్టుల్లో కానీ బ్యాలెన్స్ ఆయనే చేసేవాడు. ఇవాళ ఏకపక్షం కదా, వన్ సైడ్. ఇవాళ ఈ ప్రభుత్వంలో 770 పోస్టులు ముఖ్యమంత్రి గారు బంధుజనానికి వేసుకున్నారు. మర్చిపోబాకండి అన్ని చోట్ల. ఇవాళ అరాచక ఆటపేదం. ఇతర ఏదో కమ్మ వాళ్ళు ఏమి చంద్రబాబు మీద ఒక ద్వేషంతో కమ్మ కులం వాళ్ళ ఆస్తులు పోగొడుతూ ఉన్నారు, వాళ్ళ మైనింగ్ దోపిడీ చేస్తూ ఉన్నారు. అది వదిలేయండి. తెలుగుదేశానికి ఈ కారణాలు ఏదైనా ఈ మొన్న ఎలక్షన్లో కొంత బలహీన వర్గాల్లో లోటు పడింది. దానికి కారణాలు ఏంటంటే పెరుగుతున్న ఆశలకు అనుగుణంగా మనం అందుకోలేకపోయామనేది నా భావన. అందువల్ల బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, దాంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి సరైన న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇది ఒక కుల పార్టీ కాదు. రామారావు గారిని అందరూ ఆశీర్వదించారు. ఆయన యూనివర్సల్ లీడర్. ఇవాళ ఇక్కడ ఏమిటంటే ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం కులతత్వాన్ని రెచ్చగొట్టి ఒక కులం మీద ద్వేషం పెంచి సోషల్ మీడియా ద్వారానో, సొంత ఛానల్స్ ద్వారానో, సొంత పేపర్ల ద్వారానో ద్వేషం రెచ్చగొట్టి కొన్ని వర్గాలు ఒకప్పుడు, ఉదాహరణకు చెప్తున్నా, మన సీమాంధ్రలో కృష్ణా గోదావరి జిల్లాల్లో, గుంటూరు జిల్లాల్లో కాపులు కమ్మవాళ్ళు ఒకే సామాజిక వర్గంలాగా ఉండేవాడు. బంధుత్వంలాగా ఉండేవాడు. వరుసలు పెట్టి పిలుచుకునేవాడు. పెళ్ళిళ్ళు, పేరంటాలు అలాంటిది. ఇద్దరు దేవినేని నెహ్రూ కుటుంబం కానీ, లేక వంగవీటి రాధా కుటుంబం కానీ, వాళ్ళ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో వాళ్ళు రెండు పక్కల హత్యలకు గురయ్యారు, రెండు పక్కల. కానీ దాన్ని రాజశేఖర రెడ్డి గారు తెలుగుగా రెండు కులాల మధ్య పోరాటంగా మార్చారు. వాళ్ళంతా కలిసి ఉండేవాళ్ళు. 82లో 84లో వచ్చిన ఎన్నికల్లో కలిసే తెలుగుదేశం అధికారంలోకి రాగలిగింది. తర్వాత రంగా మరణాంతరం రెండు కులాల మధ్య వైరుధ్యాలు వచ్చాయి, రెచ్చగొట్టారు. తన పబ్బం కలుపుకోవడం కూడా రాజశేఖర రెడ్డి గారే రెచ్చగొట్టారు. దాని ఫలితంగా రెండు కులాల మధ్య వైరుధ్యం పెరిగిపోయింది. ఇవాళ మరలా 2004 వచ్చేటప్పటికి 1994 వచ్చేటప్పటికి మరలా అందరూ కలిసి భారీ మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించారు. ఇవాళ ఒక పార్టీకి సంబంధం లేదు, అందరూ ఉన్నారు. కొన్ని లోటుపాట్లు జరిగినాయి, కొన్ని చోట్ల సరైన నాయకత్వాన్ని మనం బిల్డప్ చేయలేకపోయామనేది నా భావన. మరి అవకాశాలు అయితే అందరికి ఇచ్చారు. ఒక ఎర్రన్నాయుడు గారిని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళారు, ఒక కళా వెంకట్రావు గారు, ఒక అయ్యన్న పాత్రుడు గారు, మరి దేవేంద్ర గౌడ్ గారు, ఎంతమందిని బలహీన రాజేశ్వరం గౌడ్ గారు, కేఈ కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు ఎంతమందిని బలహీన వర్గాల నాయకుల్ని పెంచలేదు.
ఇవాళ రామకృష్ణుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, మరి ఇలానంతా బీసీ నాయకులేక, బీసీ నాయకత్వాన్నే కదా పార్టీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పెంచింది బాగా. అందువల్ల నాయకులు పెరిగారు చాలా. సరే, పార్టీలు మారారా, ఎందుకు మారారా అది వేరే ఇష్యూ, రకరకాలుగా ఉండొచ్చు. కానీ బలహీన వర్గాల వారికి పెద్దపేట వేశారు రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ. ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న చిన్న లోటుపాట్ల వల్ల వాళ్ళు దూరం అయ్యారు. మళ్ళీ సమీకరించుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి మీ పూర్వ సమాధానంలో ఇద్దరు కమ్మ నేతలు వచ్చి పక్కన నించుంటే చంద్రబాబు గారు భయపడతారు 100% అయితే ఉంది. ఎందుకని అంటే తనని అదే సామాజిక వర్గానికి చెందిన వారిగా ముద్ర వేస్తారనా, లేదంటే ఇంకేదన్నా ఉంది? భయస్తూ చెప్పే కదా, కులం అంటారు, అది ఇది అంటారు, ఏమీ లేకుండానే అంటున్నారని భయపడిపోతారు. ఇప్పుడు నేను పక్కన ఉండాలంటే పక్కన ఎవరినో తీసుకొచ్చి ఒక ఎస్సీనో ఒక బీసీనో నుంచో పెట్టాలి. పోనీ కమ్మ వాళ్ళకి ఏదో ప్రత్యేకించి ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన ఒక కమ్మ కులం నుంచి ముఖ్యమంత్రిగా వచ్చాడు, కానీ కమ్మ కులానికి ఆయన చేసింది ఏమీ లేదు. కమ్మ కులస్తులు స్వయంగా ఏంటంటే వ్యాపారస్తులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే కంటే ఉద్యోగాల్లో కంటే వ్యాపారాల్లో, పరిశ్రమల్లో రాణిస్తున్నారు, విదేశీ విద్యలు నేర్చుకున్నారు, పైకి వెళ్ళారు. అంతవరకే కులంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత లేదు కదా. తెలుగుదేశం రాకముందు ఉమ్మడి రాష్ట్రానికంటే ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే పారిశ్రామికవేత్తలు కమ్మవాళ్ళు. ఇవాళ కేసీపీ కావచ్చు, ఆంధ్ర షుగర్స్ కావచ్చు, ఎస్బీ సత్యనారాయణరావు గారి కంపెనీలు కావచ్చు, చెన్నైలో అనేక కోయంబత్తూరు కంపెనీలు కమ్మవాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు కదా. రామారావు గారు తెలుగుదేశం పెట్టకముందే వీళ్ళంతా పారిశ్రామికవేత్తలే కదా. హైదరాబాద్లో పరిశ్రమలు కానీ, దివీస్ కానీ, నాట్కో కానీ అవన్నీ ఇవాళ వచ్చినాయా? ఇవాళ ఈ ప్రభుత్వం అనుకుంటుంది వీళ్ళందరికీ ఏదో జరిగిపోయిందని. ఏం జరుగుతుంది? ఇవాళ ఒకప్పుడు పేదరికంలో ఉన్న రెడ్లు ఇవాళ కోటీశ్వరులు అయ్యారు. నన్ను తప్పట్లేం కదా, వాళ్ళకి కష్టార్జితం. ఇవాళ మెగా కృష్ణారెడ్డి గారు చిన్న వచ్చి ఇవాళ జాతీయ స్థాయికి వెళ్ళారు ఒక కాంట్రాక్టర్గా. మనం తప్పట్లేం కదా. రాజు గారు వాళ్ళు కష్టంలో నుంచి పైకి వచ్చారు. అందువల్ల కులం కాదు దానికి కావాల్సి. దానికి ఒక కులాన్ని ఆపాదించి రాజకీయంగా దెబ్బతీయటం కోసం ఒక కులాన్ని ఆపాదించి దెబ్బ కొట్టారు మొన్న. మీ పూర్వపు కుటుంబ నేపథ్యం చూసుకుంటే కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. మీరు ఇందాక కోట్ చేసినటువంటి వాళ్ళు తరిమెల నాగిరెడ్డి గారైనా, లేకపోతే చంటపుల్లారెడ్డి గారైనా, పుచ్చలపల్లి సుందరయ్య గారైనా, మరికొంతమంది నేతలైనా కూడా కమ్యూనిస్టులే. మీ కుటుంబ నేపథ్యం కమ్యూనిజం, మీకు స్ఫూర్తి పొందించినటువంటి వారు కమ్యూనిస్ట్ నేతలు, కానీ యూ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్ విత్ ఎన్టీ రామారావు గారు. ఇది ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటి, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో మీరు ఎన్టీ రామారావు గారితో జతకూడాల్సి వచ్చిందా, లేదంటే ఒకటే సామాజిక వర్గం కాబట్టి మీరు కమ్యూనిస్టులను వదిలిపెట్టేసి తెలుగుదేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారా? మేము కమ్యూనిస్టు ఉద్యమంలో నుంచి వచ్చాం. మా కుటుంబాలంతా కూడా, మా కుటుంబాలు, మా అమ్మగారు, మా బాబాయిలు, మేనమామల దగ్గర నుంచి ఇటు పక్కన నేను వివాహం చేసుకుని మా మామగారి కుటుంబాలు కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆస్తులన్నీ పోగొట్టుకున్న కుటుంబాలు. ఉద్యమంలో సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మా కుటుంబాల్లో. ఆ ఉద్యమంలో ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి మార్క్సిస్ట్ పార్టీ, లెనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ దాకా కూడా అగ్రెసివ్గా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో వచ్చేటప్పుడు మేము నాయకుడిగా ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా, లేకపోతే మన తరిమెల నాగిరెడ్డి గారు కావచ్చు, చంద్రరాజేశ్వరరావు గారు కావచ్చు, కొల్లా వెంకయ్య గారు మా తాతయ్య గారు, కొల్లా వెంకయ్య గారు కావచ్చు, మాదా నారాయణ గారు, ఇవన్నీ కుటుంబ నేపథ్యాలు ఉన్నాయి. అనేక మంది పెద్దలు ఉన్నారు. మాకినేని బసవపున్నయ్య గారు లాంటి సిద్ధాంతకర్తలు ఉన్నారు. వాళ్ళందరితో ఉన్న అనుబంధంలో కలిసి వచ్చాం. ఎప్పుడైతే కమ్యూనిజం వెనకబడిపోవడం మొదలుపెట్టిందో, ఎందుకంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ మారలారు దేశంలో. ఇప్పుడు డెమోక్రసీలో రావాల్సిన విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ముందుకెళ్ళలేకపోయింది. ఒక కార్మిక రంగానికి సంబంధించి కష్టపడి ఈ రోజుకి పనిచేస్తున్నారు, కానీ ఆ రోజున అనేక మౌలికమైన నిర్ణయాలు కొంచెం పొరపాట్లు జరగడంలో ఉద్యమైంది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు దడలాడలంచారు. కమ్యూనిస్టు ఉద్యమంలో వేలాది మందిని ఊసకోత కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మర్చిపోయి అక్కడ ఉరిదీశారు, కాల్చిపారేశారు ప్రతి జిల్లాలో కూడా. ఆఖరికి ఇదే జనం అంతా వెళ్ళి తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారు, తెలంగాణ విముక్తి కోసం పనిచేశారు. అలాంటి పార్టీ రాను విడిపోయి దాని పోయింది. ఆ పరిస్థితుల్లో ఏకఛత్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఆయారాముల గయారాములుగా మార్చేసి దిగే ముఖ్యమంత్రి వచ్చే ముఖ్యమంత్రి తెలియని పరిస్థితుల్లో తెలుగువారి పరువంతా పోయి అభివృద్ధి లేకుండా ఉన్న పరిస్థితుల్లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ మొదటి పిలుపుకే నేను వచ్చాను. మొదటి పిలుపుకే ఫస్ట్ కన్వీనర్ ఆఫ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా, నేను ఫస్ట్ కన్వీనర్. ఆ పరిస్థితుల్లో వచ్చాము. రామారావు గారు బ్యాలెన్స్ చేసాం.
ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న అనుబంధంతో, సామాజిక స్పృహతోటి, దళితుల మీద ఉన్న ప్రేమతోటి, బలహీన వర్గాల ఉన్న ప్రేమతోటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం నాబోటి వాళ్ళని కొంత కృషి చేసి రామారావు గారికి అప్పుడు కొత్త రాజకీయం, అలాంటి వాళ్ళకి కొంత గైడెన్స్గా, నేనే కాదు సోషలిస్ట్ భావాలు కలిగిన వాళ్ళంతా ఉన్నారు ఆ రోజున. సత్యనారాయణ గారు, తుమ్మల చౌదరి గారు, అలాంటి వాళ్ళంతా ఉండి ఆ సోషలిస్ట్ భావాలు, మెట్టే పద్మనాభం గారు లాంటి వాళ్ళంతా కూడా సోషలిస్ట్ భావాలు కలిగిన వాళ్ళు ఉండి ఆయనకి కొంత వెనకమాల ప్రోధి చేసేవాళ్ళు. ఆయన కూడా ఆ లైన్లోనే వెళ్ళేవారు. పేదవాళ్ళ పక్షాన, బలహీన వర్గాల పక్షాన పోరాడాలని, లేకపోతే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం చిన్న విషయం కాదు కదా. డేరింగ్ స్టెప్. అవును, డేరింగ్ స్టెప్స్ చేశారు. ఇవాళ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ ఆయన చేసింది, అనేక సంస్కరణలు చేశాడు ఆయన. ఆ విధంగా మేము అందువల్ల తెలుగుదేశంలోకి వెళ్ళాము, కానీ కులమని కాదు కదా. రామారావు గారు వచ్చారు, యువతరాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు, కష్టపడ్డాము, తిరిగాము, బ్యాలెన్స్ చేసాం, కమ్యూనిటీ ఈక్వేషన్ చూసాం. ఆ రోజుల్లో కూడా కమ్యూనిస్ట్ ఈక్వేషన్ చూసి చదువుకున్న వాళ్ళని, యువకులకి పెద్దపీట వేశాం. అనేక సామాజిక వర్గాలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఓల్డ్ జనరేషన్ పోయింది, న్యూ జనరేషన్, ఒక కొత్త జనరేషన్ని క్రియేట్ చేయగలిగాం. మా పోటీ వాళ్ళకి అది సంతోషం. మేము రావటమే కాదు, అనేక మందికి అవకాశం కల్పించాం. అందువలన అది కులమని గోత్రమని కాదు, ఆ భావాలతో వచ్చాం. ఆ భావాలతో ఈరోజు కూడా ఉన్నాం. ఏదైతే కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన నీతి నిజాయితీలతో కూడుకున్న విధానాల్లో మేము, నాకున్న వ్యాపారాలు నేను పోగొట్టుకున్నాను, నాకున్న ఆదాయాలు నేను పోగొట్టుకున్నాను, నాకున్న ఆస్తులు పోగొట్టుకున్నాను. అయినా ఈ రోజుకి మడం తిప్పలేదు, మాట తప్పలేదు, నన్ను ఎవరు ఏలేదు చూపలేదు. నేను ఏనాడు ఒక కాంట్రాక్ట్ చేయలేదు, ఒక లైసెన్స్ తీసుకోలేదు, ఏదో చేతులు చాపలేదు. నాదేదో నేను పాడు చేసుకున్నా. ఎలక్షన్ వచ్చినా నా ఖర్చు నేను పడేవాడిని. ఏదైనా ఎవరన్నా వచ్చి ₹1 చందా ఇస్తే, వాళ్ళు తోసిస్తే కానీ నేను ఎవరిని, బాబు నాకు ₹4 ఏమని ఏనాడు రాజమండ్రి లాంటి కేంద్రంలో ఏనాడు మార్కెట్లో ఎవరిని రూపాయి అడిగిన పాపాను వాళ్ళు ఈ రోజు కూడా. రాజమండ్రి రూరల్లో మీకు మంచి పేరుంది సార్. అంటే మీరు చెప్పుకోవడం కాదు కానీ చాలా ముక్కుసూటిగా ఉంటారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. అంటే ఆయన మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడేస్తారన్నటువంటి పేరుంది. కానీ ఈ లైన్ వస్తున్నప్పుడే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు గెలుపుని, ఇది పార్టీ ఇచ్చిన గెలుపు, పార్టీ లేకపోతే ఈ గెలుపులో ఏం చెప్పేటువంటిది అదొక గోబెల్స్ ప్రచారం నడుస్తూ ఉంటుంది. ఎందుకని ఆ కాంట్రడిక్షన్, ఎందుకని మీ మీద అంతా వచ్చేసినట్లా? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో, రూరల్లో, పోనీ సిటీలో 4 సార్లు గెలిచాను. క్యాస్ట్ ఎంత ఉంది నాకు? అవును, చాలా తక్కువ. 800 ఓట్లు కమ్మ ఓట్లు ఉన్నప్పుడు నేను 4 సార్లు గెలిచానంటే అర్థం ఏంటి? కులం గెలిపించిందా? అదే బీజేపీకి సీటు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను త్యాగం చేసి రూరల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నేను వెళ్ళకూడదు అసలు. నాకు 2 బీఫారాలు ఇచ్చారు, కానీ పార్టీ అక్కడ బీఫారంలో రెండో మనిషి పేరు లేదు కనుక, పోద్దు కనుక నేను కడియంలో ఉండిపోయాను. ఓకే, నేను ఎప్పుడు ముక్కుసూటే, పార్టీకి నిజాయితీగా ఉంటాను. క్రమశిక్షణ, నాకు క్రమశిక్షణ, పార్టీ అంటే అభిమానం. ఏ రోజు కూడా పార్టీకి భిన్నంగా నేను వెళ్ళాల. పార్టీని గెలిపించడం కోసం, అందరూ గెలవాలన్న తాపత్రయం పనిచేస్తాం. నాకు రామారావు గారు విశేష అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా నేను ఎవరి దగ్గర కాఫీ తాగల, టిఫిన్ తినలా. ఇవాళ మీకు తెలుసు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఏమాత్రం అవకాశం ఇచ్చినా డబ్బులు ఎలా సంపాదించిన తపన పడతారు. నాకు ఏ రోజు ఆ రామారావు గారు అంత అభిమానించి అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా నేను తప్పు చేయలే, ఏ రోజున కూడా ఎవరిని కూడా. అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటే నేను వెళ్ళాను. ఇవాళ రూరల్ మండలంలో కడియం మండలం పూర్తిగా కాపులు, నియోజకవర్గంలో కాపులు ఎక్కువ, కమ్మవాళ్ళ కంటే కూడా తక్కువ. అయినా కూడా మొన్న ఇంత స్ట్రగుల్లో గెలిచాను కదా, వేవ్ ఉంటేనే కదా 2 సార్లు గెలిచింది. నేను ఓడిపోతారు. అవును, ఆయన అక్కడికి వెళ్ళాడు, ఎక్కువ మెజారిటీ ఉన్న ఏరియాలో ఆయన ఓడిపోతారు. మరి 2 సార్లు ఎలా గెలిచాను? అసలు ఈ ప్రపంచంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గెలుపు ఎట్లా సాధ్యమైంది? ఏం స్కెచ్ వేశారు అసలు అక్కడ? స్కెచ్ ఏం లేదండి, నేను కష్టపడ్డాను. 5 ఏళ్ళు కష్టపడి ఉన్న వనరుల్ని, పరిమిత వనరులను సక్రమంగా ఉపయోగించాను. ఎక్కడా కూడా మచ్చలేదు, ఎక్కడ తప్పు జరగకుండా ఉన్న ఫండింగ్ని జాగ్రత్తగా చేసి గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాం. పుష్కరాలను ఒక వేదికగాను, ఇప్పుడు 11 సబ్స్టేషన్లు కట్టించగలిగాం. అనేక ప్రతి విలేజ్లో కూడా వాటర్ ప్లాంట్ పెట్టగలిగాం. ప్రతి విలేజ్లో కూడా వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు కట్టగలిగాం. రోడ్లు మ్యాక్సిమం వేసాం. ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కూడా 90% క్లియర్ చేసాం. ఉన్న ఫండింగ్ తక్కువ నాకు. నేను ఇతరత్రా నాకు పెద్దగా చంద్రబాబు గారి నుంచి పెద్దగా వచ్చిన ఫండ్ కూడా లేదు. ఏదైతే ఎంఎన్ఆర్జీఎస్ఓ వాటిని మ్యాచింగ్ చేసుకొని డెవలప్మెంట్ చేసాం. ఎక్కడ మచ్చలేదు. హౌసింగ్ చేసాం. హౌసింగ్ చేసినప్పుడు కూడా ఏదన్నా గవర్నమెంట్ ఇచ్చే స్కీములు కూడా సక్రమంగా పంపిణీ చేసేలాగా చేసాం. ఎక్కడ కూడా లోటు లేకుండా పార్టీ రహితంగా ఎవరైతే అర్హులో వాళ్ళకే ఇచ్చేలాగా చేసాం. ఎక్కడ మచ్చరాలే, బాగా అభివృద్ధి చేశారు, అందుబాటులో ఉన్నారన్న పేరే మళ్ళీ నాకు మన ఇంత టైట్లో కూడా గెలవడానికి అది ప్రధాన కారణం. మామూలుగా అయితే వెళ్ళిపోద్ది సీటు. ఇంకొకళ్ళు ఎవరైనా అయితే కళ్ళు మూసుకొని 25-30 ఏళ్ళతో ఓడిపోతారు. నేను కూడా బాగా పార్టీ వేవ్ అనుకుంటే 25,000 మెజారిటీ వస్తుంది అనుకున్నాను. లేకపోయినా
5,000తోటన్నా గెలుస్తాను అనుకున్నాం, 11,000తో గెలిచాం. మొన్న జరిగినటువంటి ఎన్నికలు వైసీపీకి ప్రభంజనము, టీడీపీకి ఘోర పరాజయం. సరే, రాజకీయం అన్న తర్వాత గెలుపోటములు సహజం, కానీ ఈ స్థాయిలో వేవ్ని ఎవరు ఊహించలేదు బుచ్చయ్య చౌదరి గారు. ఈ వేవ్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభంజనానికి గల కారణం ఏంటి, టీడీపీ పరాభవానికి పరాజయానికి గల కారణం ఏంటి అని చెప్పి పోస్ట్ మార్టం చేసుకుంటే బుచ్చయ్య చౌదరి గారు ఏం చెప్తారు? అసలు అసెస్మెంట్ చేయడంలో మా పార్టీ అధినాయకత్వం ఫెయిల్యూర్ అయింది. ఆయనకి సమాచార శాఖ కానీ ఆయన చుట్టూ ఉన్న ఇంటెలిజెన్స్ కానీ సరిగా వ్యవహరించలేదని నా ఫీలింగ్. ఎంతసేపు నాయకుడి మీద కూడా వ్యతిరేకత పెంచుతూ వచ్చారు, మర్చిపోకండి. కులమని గోత్రమని రకరకాలుగా అవినీతి అక్రమాలంటూ ప్రచారం చేస్తే దాన్ని తిప్పికొడతంలో ఫెయిల్యూర్ అయ్యారు. సోషల్ మీడియా కేంద్రంగా ఎవరైతే ప్రశాంత్ కిషోర్ని తెచ్చి తప్పుడు గోబెల్స్ ప్రచారం చేస్తుంటే దాన్ని తిప్పికొడతంలో ఫెయిల్యూర్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ పార్టీని వదిలేశారు. లోకేష్ గారు మంత్రి అయ్యాక ఆయన పార్టీని పట్టించుకోవడం మానేశారు. అనేక పోస్టులు భర్తీ చేయలే. గుడి కమిటీలు, బడి కమిటీలు, లేకపోతే అనేక కమిటీల్లో వేసుకుంటే అందరికి తలా ఒక అవసరం చేయలే. ఆనెస్ట్గా పనిచేయమన్నారు. పార్టీ కార్యకర్తలు పని చేసుకుంటూ వెళ్ళిపోయారే కానీ ఎవరికి లబ్ధి చేకూరింది ఏమీ లేదు. అవన్నీ ఉన్నాయి, కొంత అన్రెస్ట్ వస్తూ ఉంది. కొన్ని వర్గాలు సరే పార్టీ ఫిరాయింపులు వచ్చారు అనేది ఒకటి బ్యాడ్ వెళ్తుందని చెప్తే ఆయన గమనించుకోవాలి. ఎవరెవరినో తెచ్చారు, వాళ్ళు ఏరి వీళ్ళంతా. ఇవాళ డొక్కా మాణిక్య వరప్రసాద్ కావచ్చు, లేకపోతే కారం శివాజీ కావచ్చు, లేకపోతే జుబ్బుడు ప్రభాకరరావు కావచ్చు, లేకపోతే పరకాల ప్రభాకర్ కావచ్చు, ఏరి వీళ్ళంతా. బయట నుంచి తెచ్చుకొని ఇవ్వాల్సిన అవసరం ఏంటని నేను ప్రశ్నించినందుకు కొంత కోపడ్డారు. నేను మొదటే ప్రశ్నించాను, తప్పు జరుగుతుంది, ఇది బ్యాడ్ జరుగుతుంది, పార్టీలో అంతర్గతంగా కార్యకర్తలో నైరాశ్యం వస్తుందని చెప్పాను. కాదని బయట తెచ్చిన వాళ్ళకి పెద్దపేట వేశారు, పార్టీ కార్యకర్తలు నిర్వీర్యమయ్యారు, పనిచేయడం పోయినారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరు వినిపించినటువంటి వాయిస్ టీడీపీలో ఎవరు వినిపించలేదు ఇప్పటి వరకు. ఇక ముందు వినిపిస్తారో లేదో కూడా తెలియదు. పార్టీ ఫిరాయింపుల మీద మీకున్నటువంటి ఆగ్రహానికి గల కారణం ఏంటి? అంటే కొత్త వారు వచ్చి పాతవారి కష్టాన్ని మింగేస్తున్నారనేటువంటి భావన, లేకపోతే మరేదన్నా ఉందా? ఎన్నికల ముందు వచ్చి పని చేసుకున్న వాళ్ళు ఓకే, అసలు ఓడించమని తిరిగిన వాళ్ళందరినీ తెచ్చి ఎన్నికలు అయ్యి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చి వాళ్ళకి పెద్ద పేరు వేయడం తప్పు. అవతల పార్టీలో గెలిచిన వాళ్ళు ఎందుకు? నీ పార్టీలో నీకు ఉన్నారు, వీళ్ళని బలపరుచుకో. కార్యకర్తలు ఉన్నారు కింద. ఇప్పుడు చంద్రబాబు గారు ఎంతోమందిని ప్రోత్సహించాడు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, రాజ్యసభ మెంబర్లుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా. ఏరి వాళ్ళంతా ఎందుకు పోయారు? వేర్ ఇస్ ద ప్రాబ్లం? వాట్ ఐ సెడ్, అన్నీ ముందు రెక్టిఫై చేసుకోవాలి కదా, ఎందుకు పోతున్నారు? ఇప్పుడు ఒక నాయకుడు అవకాశాలు ఇస్తే ఆ నాయకుడిని ఎంటైడ్ ఉండాలి కదా. అవును, అది ఎందుకు పోయారు అనేది నేను ఎక్స్ప్రెస్ చేస్తే నా మీద కొన్నాళ్ళు బాధ పెట్టుకున్నారు. నాకు నష్టం ఉన్నారు. నాకేముంది, నాకు గ్రాంట్స్ పెద్దగా నేను కోరింది లేదు, ఇచ్చింది లేదు. నేను ఒక ట్రాన్స్ఫర్ అడగలే, ఒక కాంట్రాక్ట్ అడగలే, నాకు అలవాటు లేదు ఏనాడు. రామారావు గారిని అడగలేదు, చంద్రబాబు గారిని అడగలేదు, ఏ వ్యక్తిగత ప్రయోజనం నేను పొందలేదు. నేను ఏనాడు పొందలే. రాజకీయాల్లో ఉంటే ఏదో ఒకటి ఆశిస్తారు, ఏదో సొంత పనో అదో ఏదో. నేను ఏనాడు ఏది ఆశించలే. నాది బాగొట్టుకున్నా. ఫస్ట్ క్లాస్ అయిన బిజినెస్ ఉండేది, భూములు ఉండేవి, అన్నీ బాగొట్టుకున్నా. అదే కదా ఇవాళ క్రెడిట్ ఏంటి? గోదావరి జిల్లాలో కాపులు, ఎస్సీలు, బీసీలు పెద్ద సంఖ్య సెటిల్మెంట్స్. అలాంటి చోట ఒక నాయకుడిగా అందరివాడిగా ఈరోజు కూడా ఎలా ఉండగలుగుతున్నాను? ఎవరన్నా ఒక చెడ్డ మాట్లాడగలుగుతున్నారా? రాజమండ్రి నా ఐడియాలజీ ప్లేస్. పార్టీ నన్ను పైకి తీసుకొచ్చి ఒక గుర్తింపుని గౌరవాన్ని తెచ్చిన నగరం అది. ఆ పట్టు ఎప్పుడు ఉంటుంది నాకు ఈరోజు కూడా. అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరిలో ఈరోజు కూడా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. అందువల్ల మనం మంచిగా ఉంటే ఆ మంచే మన నిలబెడతారు. ఎవరు తప్పుపట్టరు. అవినీతిపరుడు, అక్రమాలని ఎవడన్నా కావాలని రాజకీయంగా బురచాలని కొంచెం ప్రయత్నం చేయడం కానీ ఎవడు నన్ను మాట్లాడు. ఏ పార్టీ వాళ్ళు ఇవాళ అసెంబ్లీలో కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఒక నాయకుడు, ఒక సిన్సియర్, ఒక సబ్జెక్ట్ ఉందని ఈ రోజుకి అన్న అంటూ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు ఎంతో సొంతం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి, మీరు మాట్లాడుతుంటే వినాలని ఉందని మాట్లాడతారు. దట్ ఈజ్ మై అసెట్. మై అసెట్ ఈజ్ మై వాయిస్. మా వాయిసే కాదు, ఎక్స్ప్రెషన్ కూడా స్టడీ చేయటం, అవగాహన, ఇవే నా అసెట్లు. టీడీపీకి సంబంధించి ఉన్నటువంటి బలాల్ని విడతల వారీగా రాసుకుంటే దాంట్లో ప్రధానమైనటువంటి బలం రాయలసీమ సార్. అలాంటి రాయలసీమకి మీరు ఇన్ఛార్జిగా పనిచేశారు. రాయలసీమ మీ కాన్సన్ట్రేషన్ రాయలసీమ మీద కూడా ఉంది. అలాంటి రాయలసీమలో మొన్న వచ్చినటువంటి వేవ్లో పార్టీకి ఘోర పరాజయం అక్కడ కూడా ఉంది. రాయలసీమ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అనుభవం మీకు ఉంది కాబట్టి రాయలసీమలో ఎస్పెషల్లీ
చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఎందుకని వైసీపీకి పట్టం కట్టారు, టీడీపీని ఎందుకు వ్యతిరేకించారు? ఆ ఓటర్ల నాడి ఏమన్నా పట్టుకునే ప్రయత్నం చేశారా? నేను ఇంతకుముందు కోస్తా జిల్లాలో జనరల్ సెక్రటరీ కంటే ముందు రాయలసీమ జనరల్ సెక్రటరీ కూడా పనిచేశాను. ఉత్తరాంధ్ర చేశాను. ఉత్తరాంధ్ర తర్వాత రాయలసీమ జిల్లాలకు వేశారు, 4 జిల్లాలకు. కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు విస్తృతంగా తిరిగేవాడిని. అప్పుడు అనంతపూర్లో పరిటాల రావు గారికి అచ్చిక ముందు నేను అక్కడ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఆ రోజు నాకు కడప, కర్నూలు తిరిగేవాడిని. చిత్తూరు జిల్లాలో కూడా నేను ఒకసారి చంద్రబాబు గారు పంపిస్తే జిల్లా పరిషత్తు గెలవదనుకున్న జిల్లా పరిషత్తును గెలిపించాను. ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో 5 సెగ్మెంట్లు లేదు అని మంత్రి గారికి ఏమీ లేదు మీరు రాక్కర్లేదంటే కాదని పనిచేసి వారం రోజుల్లో తిరగొట్టేసి గెలిపించుకొచ్చాం. మీరు మర్చిపోయారేమో, అంతకుముందు మొన్న జరిగిన అసెంబ్లీ మన జిహెచ్ఎంసి హైదరాబాదు కౌన్సిల్కి జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 1 సీటే గెలిచింది. అది నేను ఇన్ఛార్జిగా ఉన్న ఒకటి. అవును మందాడి 1 సీటు. కేపీహెచ్పీ 114 డివిజన్. ముందు నన్ను ఇన్ఛార్జిగా 6 సెగ్మెంట్లకు ఇన్ఛార్జిగా పెడితే 6 గెలిపించాను. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా కష్టపడడం నాకు అలవాటు. ఇవాళ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గారు పెట్టాల్సినంత కాన్సన్ట్రేషన్ పెట్టలే నా ఫీలింగ్లో. అదే కాదు, ఏదైనా ఆయన విభజన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి, దీని మీద దృష్టి సారించి పార్టీ నిర్మాణ రంగంలో జరుగుతున్న లోపాలని సరిచేయటంలో ఆయన అసలు కాన్సన్ట్రేట్ చేయలే. నేను మొత్తుకునేవాడిని ఇది కరెక్ట్ కాదని చెప్పినా కూడా. సరే, నా మీద కోప్పడ్డారు, అది వేరే విషయం. కోప్పడితే ఏం జరిగింది? నష్టం పార్టీకి. నేను ఐఎమ్ కమిటెడ్ టు ద పార్టీ. రామారావు గారు పెట్టిన పార్టీలోంచి వచ్చాను. రామారావు గారు దింపిన తర్వాత కూడా ఆయనతోటే ఉన్నాం, మర్చిపోబాక. అవును. రామారావు గారు దింపినా కూడా చనిపోయిన తర్వాత కూడా ఆయనతోటే ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత ఉన్నాం. చంద్రబాబు గారు పిలుపు మేరకు మళ్ళీ మా మాతృ సంస్థలో కలిసి పనిచేసాం. ఏనాడు నేను తప్పు చేయలేదు, ఈ గ్రూపులు కట్టలేదు. నాకు గ్రూపులు ఉండవు. నేను ఒంటరిగానే ప్రయాణం చేస్తుంటాను. నా వెనకమాల 10 కార్లు ఒక 20 మందిని వేసుకొని తిరిగే అలవాటు నాకు లేదు. ఎవరన్నా సమస్యల మీద వచ్చినా కాగితాలు తీసుకొని ఫైల్ చేసుకుని చూడండి అక్కడ ఉంటాయి. ఆ ఫైల్ చేసుకొని ఒక్కొక్క శాఖకి వెళ్ళి నేనే వెళ్ళి అటెండర్ లాగానే పనిచేసి అలా పనిచేసి పంపిస్తాను. దట్ ఈస్ మై నేచర్. చంద్రబాబు గారి వల్ల దాదాపు 12 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందరికీ అందింది. ఒక చెక్కు ₹1 ఎవరికి ఖర్చు లేకుండా. చంద్రన్న బీమాలో దగ్గరుండి పనిచేస్తే దాదాపు 14 కోట్ల రూపాయలు వాళ్ళకి అందినాయి. అందుకే గెలిచాం, లేకపోతే పోద్ది. అవును, ఈ వేవ్లో గ్యారంటీ అపజయం మూట కట్టుకోవాల్సి వచ్చేది కదా. ప్రతి ఇండివిజువల్ గ్రీవియన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళం కనుక అది ఫలితాలు ఇచ్చింది. అలా ఉండాలనే కోరుకుంటాం. నాయకుడు అనేవాడు ఇప్పుడు కాలం మారింది. ఒకప్పుడు ఏంటంటే శాసనసభ్యులు కేవలం చట్టసభకి వెళ్తాం. వేములపల్లి శ్రీకృష్ణ గారు కానీ, ఆ టైంలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న నాయకులు కానీ, పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు అంతా కేవలం అసెంబ్లీకి వెళ్ళి రావటమే, మిగతా పెద్ద పట్టే కాదు. ఇవాళ బాధ్యతలు పెరిగినాయి. శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుల మీద ఒత్తిడి పెరిగింది. మాకు ఇది కావాలి అది కావాలని అధికారులను అడగాల్సింది ఆపాదించుకున్నాం మేమే. అది దెబ్బతీస్తుంది, పనితీరులో దెబ్బతీస్తుంది. ఎందుకంటే మేమే పంచాలి, మేమే ఇవ్వాలి, ఇదంతా మా చేతుల మీద కనుసన్నలు జరగాలన్న భావన ఎప్పుడైతే వచ్చిందో ఎమ్మెల్యేలు ఎంపీల మీద పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. అధికారగణం చేసే పని మేం చేస్తామంటే తొందరగా అన్పాపులర్ అవుతారు. అది జరుగుతుంది. అది ఇప్పుడు అక్కడ. ఇప్పుడు రాయలసీమ వరకు ఓకే సార్. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా బలంగా ఉన్నటువంటి టీడీపీ ఈరోజు అసలు మనుగడ కోల్పోయిందని చెప్పాలి. ఎందుకని తెలంగాణలో ఇదెందుకు, మన రాష్ట్రం కాదు అని చెప్పి టీడీపీ వదిలేసిందా, లేదంటే కనుక స్వయంకృత అపరాధాల వల్ల కూడా తెలంగాణలో నష్టపోయి? స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. అసలు రాష్ట్ర విభజన సమయంలోనే తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదండి. వెరీ క్లియర్. పార్టీ ఆ 2 కళ్ళ సిద్ధాంతం చేసిందంటారా? కళ్ళ సిద్ధాంతం దెబ్బతీసింది. పైగా అక్కడ ఉన్న నాయకులు బ్లాక్మెయిల్ చేసి ఆయన్ని ఇది చేస్తే ఆయన సరెండర్ అయిపోయారు. అవన్నీ వెరీ క్లియర్. అందువల్ల నష్టపోయాం. ఇప్పుడు అయిపోయాక ఎప్పుడైతే ఈయన ఆంధ్రాకి వచ్చాడో అక్కడ నాదుడు లేకుండా పోయారు. ద్వితీయ నాయకత్వం లేదు. నాయకులంతా కూడా అక్కడ తెరాస ఏం చేసిందంటే ఆయన కూడా ఇక్కడి నుంచి వెళ్ళినాయన కానీ వీళ్ళందరం లాగేసి పదవులు ఇచ్చారు. ఇంపార్టెంట్ నాయకులంతా ఇవాళ ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, తలసాని శ్రీనివాసరావు కావచ్చు, అమ్మాయి సబితా ఇంద్రారెడ్డి, వాళ్ళ మేనల్లుడు, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళారు. అది స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళినాళ్లే కదా. సగం మంది క్యాబినెట్ అంతా తెలుగుదేశం నుంచి వెళ్ళినాళ్ళి. పదవులు సత్యవతి రాథోడ్ కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళారు. అందువల్ల అక్కడ ఏమైందంటే బిల్డప్ చేయరా. పీరియాడికల్గా కాన్సెప్ట్ తీసుకొని వెళ్తే ఎంతో కొంత నిలదొక్కునేవాళ్ళు. రెండోది అతను సెంటిమెంట్ రగిల్చాడు. వీళ్ళంతా కూడా మన రాష్ట్రం మనం వచ్చాము, మనం ఇక వాళ్ళు
ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు కానీ ఎవరు మన మీద పెత్తనం చేయడానికి వీలు లేదు, రావడానికి వీలు లేదు, అదిగో దొంగలు వచ్చారన్నట్టుగా ప్రచారం చేసి అతను ఒక రకమైన విద్వేషాలు రెచ్చగొట్టాడు. టీఆర్ఎస్ పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టేటప్పటికి కొంత ఫలితం మనకి సానుకూలంగా రాలే. అందువల్ల అక్కడ చాలా వరకు ఉన్నారు. ఇవాళ కూడా బలమైన ప్రజాబలం ఉంది తెలుగుదేశానికి. నడిపే నాదుడు సరిగా లేరనేది నా ఫీలింగ్. ఒక అపవాదం ఉంది బుచ్చయ్య చౌదరి గారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారుల మాటలే వింటారు, మిగతా వాళ్ళు ఎవరి మాట వినరు. అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడు క్యాడర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఒక అపవాదం ఉంది. అంటే చంద్రబాబు గారు క్యాడర్కి దగ్గర అవ్వాలంటే, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కనుక దగ్గర అవ్వాలంటే ఓటమిలో ఉంటే మాత్రమే ఉంటారు, పవర్లో ఉంటే మాత్రం ఉండరు అనేటువంటి ఒక అపప్రద. నిజంగా దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఆయనే ఒప్పుకున్నాడు కదా, నేను చెప్పేది ఏముంది. అధికారులు మొత్తం మళ్ళీ పడిపోతే ఏమైందో చూసాము. అధికారులు అది ఇదని చెప్పారు. ఆయన కూడా 24 గంటలు క్యాబినెట్, రాత్రి 3 దాకా క్యాబినెట్ ఏంటి నేను చెప్పేవాడిని. ఎమ్మెల్యేలకి సమయం లేదు, మంత్రులకి సరైన సమయం లేదు, ఏదో మీటింగ్లో తప్పితే మిగతా అప్పుడు ఇవన్నీ కొంచెం ఎఫెక్ట్ పడింది పార్టీ క్యాడర్కి. చంద్రబాబు గారు అంతకుముందు జనరల్ సెక్రటరీగా కానీ పార్టీకి చాలా అనుబంధంగా పనిచేసేవాడు, ఆత్మీయంగా ఉండేవాడు. డిస్టెన్స్ పెరిగిపోయింది. అదే రామారావు గారు అయితే భుజం మీద చేసేటప్పుడు సంతోషించేవాడు. చంద్రబాబు గారి దగ్గర ఆత్మీయత లోపించిందని ఫీలింగ్ వచ్చింది. అది దెబ్బతీసింది. అధికారుల మాట ఎక్కువ వింటాం, అధికారులతో మీటింగులు, కాన్ఫరెన్సులు అదే సరిపోయింది. ఇప్పుడు అధికారం లేదు, ఏం చేస్తాం? మేము మా బొట్టం అనేవాళ్ళం. రేపు ఇప్పుడైతే ఉంటారు, ఇప్పుడు ఏ అధికారం ఉంటాడు? అధికారం ఉంటే 10 మంది ఉంటారు, బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు. ఇప్పుడు ఎవడుంటాడు? అందువల్ల రాజకీయ నాయకులు బ్యాలెన్స్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళకపోతే దెబ్బతింటారు. ఇప్పుడు నేనైనా అంతే కదా. ఇవాళ 10 ఉంటే 10 మంది ఉంటారు. కొంతమందికి 10 ఉన్నా లేకపోయినా కొంతమందికి జనం ఉంటారు. అందరికీ అలా ఉండదండి. 10వ బాటంతో తట్టాబట్ట సర్దుకున్నట్టే ఉంటుంది చాలామంది పరిస్థితి. కొంతమంది ఏంటంటే అధికారం వచ్చింది కానీ తలపొగరెక్కేసి ఇక మేమేనని ఎర్రవిగుతూ ఉంటారు. కొంతమంది నాయకులు, చిన్న చోటమాట నాయకులు ఆ పదవి చూసుకొని గెలుతూ ఉంటారు. ఎప్పుడో వస్తుంది వాళ్ళకి. ఇవి చూశారు కదా, మీ గుడివాడ ఎమ్మెల్యే లాగానే ఉంటుంది. గుడివాడ ఎమ్మెల్యే అంటే ఆయన చూసి ఈడు నేర్చుకుంటున్నాడు. ఇంకొక ఆయన ఈ 1 టౌన్ మినిస్టరు, ఎండోమెంట్స్ మినిస్టరు వెల్లంపల్లి, ఆయన పొగరమోత్తనంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు పొగర్ని ప్రజలు అంచేస్తారు సార్. ఈ పొగర్తమోత్తనం ఎన్నో రోజులు సాగదు. వీళ్ళందరూ మీకు ఎదురు పడతారుగా బుచ్చయ్య చౌదరి గారు. కనీసం సీనియారిటీకైనా అంటే వాళ్ళు గౌరవం ఇస్తారో లేదో నేను చెప్పలేను. అసలు ఆ ఆత్మీయంగా కానీ గౌరవం కానీ కనిపిస్తుంటుందా, లేదా బయట ఉన్నట్లే ఉంటారా? మిగతా అందరికీ ఉండదు కానీ నాకు యూనివర్సల్ అయిపోయాను. సీనియారిటీ బాగా పెద్ద, వయసు పెద్దది కావటం, సీనియర్ మెంబర్ అయిపోవటం, పార్టీ ఫౌండర్లో మెంబర్ స్థానం నుంచి ఉండటంగా నా గౌరవంతో అందరూ గౌరవిస్తారండి. ఎవరైనా సరే కొత్త వాళ్ళు కూడా ఆత్మీయంగా వచ్చి ఏంటి ఎలాగని, ఎందుకంటే సబ్జెక్ట్ ఉందని కొంచెం మాట్లాడుతుంటే నాకు అడ్డు తగలదు. తక్కువ అడ్డు తగిలేదు. అసలు మైకే ఎవరు స్పీకర్ గారు అది వేరే విషయం. ఇచ్చి నేను ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుతుంటే వాళ్ళు నెక్కిరిచ్చి వింటారు. ఏం చెప్తున్నాడు, ఎలాగ హ్యాండిల్ చేస్తున్నారు అనేది నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు యంగ్స్టర్స్. ముక్కుసూటితనం, ఇంత బోళాతత్వం బుచ్చయ్య చౌదరి గారికి మేలు కన్నా ఎక్కువే నష్టం చేసిందని నేను అనుకుంటాను. నిజమేనా? నష్టం కలిగించు. ఎందుకంటే సరే ఈక్వేషన్లో రకరకాల ఈక్వేషన్లో చంద్రబాబు రామారావు గారితో ఉన్న భావంతో నాకు కొన్ని పొలిటికల్గా దెబ్బతగిలింది. నన్ను ఎదగాల్సిన స్థాయికి ఎదిగాను నేను అనుకున్నాను. ఎదగాలని అంటే మంత్రిగాను, ఆ మంత్రిగా ఉంటే 10 మందికి సాయం చేయటమో పెరగటమో ఉంటుంది. ఆ స్థాయికి నాకు అవకాశాలు ఇవ్వలేదు. అసలు ఏ కమిటీలో నన్ను మెంబర్గా కూడా ఇలా. అయినా కూడా ఏదో సీట్ ఇస్తారు, బీఫారం ఇస్తారు, గెలుస్తాను, వస్తాను, నా పని నేను చేసుకెళ్తాను. నేను ఏ కమిటీలో మెంబర్గా కూడా ఇలా. పార్టీగా నాకు ఏదైనా బాధ్యత అయితే సక్రమంగా చేసి వచ్చేవాడిని అంతవరకు. సరే, నన్ను పోలిట్ బ్యూరో వేయలేదు కదా నిన్నటి దాకా. ఇప్పుడేదో ఇచ్చారు, ఒక జంబో జెట్లో పదవి వేశారు. దాని గురించి ఐ డోంట్ బాదర్. పదవి ఉన్న మనం ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేద్దాం, నగరాన్ని అభివృద్ధి చేద్దాం. నగరాన్ని నా బ్రాండ్లో నేను అభివృద్ధి చేశాను. రాజమండ్రికి ఒక రూపురేఖలు మార్చాను. నేను వెళ్ళేటప్పటికి మంచినీరు లేదు, టాయిలెట్లు లేవు, రోడ్లు లేవు, చెత్తా చెదారం అధ్వానంగా ఉన్న రాజమండ్రిని ఒక షేప్ తెచ్చాను నేను. ఈ 30 సంవత్సరాలు ఒక షేప్ తెచ్చాను. ఇవాళ అందరికీ టాయిలెట్లు కట్టించడం కానీ, సులభ కాంప్లెక్స్లు కట్టడం కానీ, రోడ్లు వైడెన్ చేయడం కానీ, ₹1 నష్టపరిహారం లేకుండా రోడ్లన్నీ వైడెన్ చేయించాం. ఇవాళ కాన్సెప్ట్ గోదావరి తీరం అంతా ఆహ్లాదకరంగా తయారు చేసాం. ఆఖరికి రోల్ మోడల్ శ్మశాన వాటిలు కూడా రోల్ మోడల్. అది చూసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా శ్మశాన వాటిలు కడుతున్నారు. ఫస్ట్ శ్మశాన వాటికి రాజమండ్రిలో రోటరీ ద్వారా నేనే చేయించాను.
పాఠశాలలో బాగు చేసాం, అసలు స్లమ్ అనేది లేకుండా క్లియర్ చేసాం. రాజమండ్రిలో స్లమ్ లేదు, శాటిలైట్ సిటీ లాంటివి పెట్టి అందరికీ రిహాబిలేట్ చేసి ఎవరిని ఒకరు రోడ్డు పాలు కాకుండా రిహాబిలేట్ చేసి పంపించాం. దట్ ఈజ్ మై ఎఫర్ట్. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి పౌరుషాన్ని దశ దిశలా చాటినటువంటి మహామహుడు ఎన్టీఆర్ గురించి ఈ తరానికి తెలిసింది చాలా తక్కువ సార్. తెలుసుకుందాం ఉన్నటువంటి ఆలోచన కూడా చాలా మందికి లేదు. ఎన్టీఆర్ గారి గురించి మాత్రమే కాకుండా తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ గురించి కూడా. కానీ ఎన్టీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మీరు. ఆయనలో వాట్ డార్క్ షేడ్, వాట్ బ్రైట్ సైడ్ అని చూసినటువంటి వాడు మీరు. ఎన్టీఆర్ గారి గురించి ఈ తరానికి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు బుచ్చయ్య చౌదరి గారు మీరు? ఒక ఆదర్శ పురుషుడు సార్. చాలామందికి ఏంటంటే ఆయన రాజకీయ సిద్ధాంతం గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఏమిటి ఒక ఐడియాలజీ, ఏమిటి, ఏ విధానంలో నడిచారు, నాన్ కరప్ట్, బడుగు బలహీన వర్గాల పక్షాన పేదవాడికి తిండి, బట్ట, ఇల్లు సమకూర్చడం అనే లక్ష్యాలతోటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు తెచ్చుకున్న మహా వ్యక్తి. అది ముందు రాజకీయంగా ఏంటి, ఎక్కడ అవినీతి అనేది లేదు, ఆయన మీద మచ్చ లేదు, కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయనంతటా ఆయనే ధైర్యంగా పనిచేసేవాడు, మంచి జ్ఞాని, భాషా పటుత్వం ఉంది, తెలుగు మీద, సంస్కృతం మీద, ఇంగ్లీష్లో కూడా మంచి పటుత్వం ఉంది. ఆయన ఓల్డ్ బిఏ. అలా ఒక కళాకారుడుగా అనేక పాత్రలు, బహుశా ప్రపంచంలో ఎవరూ చేయనన్ని పాత్రలు, బహుముఖ పాత్రలు చేశాడు. భాషలో కానీ ఆ పాత్రల స్వభావంలో కానీ ఆయన ఒక మహానటుడు. అదే బహుశా ఆలిట్లో ఉంటే ఎన్నెన్నో ఆస్కార్ అవార్డులు వచ్చిండి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి భారతరత్న ఇవ్వలేదు, తర్వాత ప్రభుత్వం భారతరత్న ఇవ్వలేదు, అలాగే పద్మశ్రీతుడు సరిపెట్టారు, ఎవరెవరికో ఇచ్చారు, పద్మవిభూషణలు అవన్నీ ఇచ్చారు. అంతటి మహానుభావుడు, అవినీతి రహిత సమాజం కోసం తప్పించిన వ్యక్తి, అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి, ఒక జాతీయత విధానంలో కాన్క్లేవ్ ఏర్పాటు చేసి రాష్ట్రాల సమాహారంగా తీర్చిదిద్ది అనేక ప్రాంతీయ పార్టీలకి జీవం పోసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వాలు కూడా. కానీ తెలుగువారి గుండెల్లో ఉన్నాడు. తెలుగువారే కాదు, భారతదేశంలో ఇప్పుడు న్యూ జనరేషన్ వచ్చింది. చాలామంది తెలుగుదేశం పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు ఈ జనరేషన్ ఇప్పుడు చాలామంది దాదాపుగా ఈ 30-40 ఏళ్లలో వయసులో వాళ్ళకి తెలియదు. రామారావు గారి సినిమాల గురించి తెలియదు, రామారావు గారి సినిమా పాత్రలు, ఆయన రాజకీయ సిద్ధాంతాలు తెలియదు. ఏదో వస్తున్నారు, హుషారుగా వెళ్ళిపోతున్నారు. కానీ అది ఒక థియరీగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయన మీద ఎవరికి అందని ఎంత ఎత్తుగా ఎదిగిన మహామనిషి. సరే, ఆయన మరణం దురదృష్టం, ఆ రకంగా మరణించడం సరే మనందరం జీర్ణించుకోలేకపోయాం. సరే, జీవితంలో రకరకాలు ఉంటారు. ఏదో ఆయన అవసరాల కోసం ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, దాని ప్రభావం మరొకట. కానీ ఆయన అనారోగ్యం బారిన పడటం అంతా మా అందరికి బాధాకరం. ఆ మరణం అలా కాకుండా ఆయన పదవిలోనే ఉండి మరణించుంటే ఆ రాజసంగా ఉండేది. కానీ మహారాజులాగా వెళ్ళిపోయాడు. దానికి మా అందరి గుండెల్లో బాధ. ఎంతో ఆత్మీయంగా చూసేవాడు సార్, ఎంత ఆత్మీయంగా చూసేవాడు. తమ్ముడు అని పిలిస్తే సొంత బిడ్డలాగా చూసేవాడు. మాకేం కిరీటం పెట్టక్కర్లా, పదవులు ఎక్కర్లా, పదవులు ఇచ్చారు, ఇవ్వలేదు ఆయన కూడా. ఏదో ఒక 7 నెలలు మంత్రి పదవి ఇచ్చారు చనిపోయేటానికి ముందు. మాకేం దాని గురించి కూడా కాదు, ఆయన ఆత్మీయంగా భుజమే చేస్తే సంతోషించేవాడు. నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు అనేక కులాల్లో. ఆయన అనుకుంటారు ఆయన ఎవరు వస్తే, రెడ్డి గారు వస్తే ఆయన కమ్మాడు అన్నట్టుగానే డీల్ చేసేవాడు, బ్రాహ్మణులు వచ్చినా కమ్మాడు అన్నట్టుగా డీల్ చేసేవాడు. అంటే కులం లేదు ఆయనకి. ఒక దళితుడు వచ్చినా అంత గౌరవం ఉంచేవాడు, ఎవరిని తోలనాడేవాడు కాదు. మిగతా గౌరవంగా గారు అనే సంబోధించేవాడు. ఆయన దగ్గర అది నేర్చుకున్నాం మేము, ఎలాగ ఇతరుల్ని సంబోధించాలి, ఎలా గౌరవించాలి, సింప్లిసిటీ కూడా నేర్చుకుంది ఆయన దగ్గర. ఎన్టీఆర్ గారి జీవితంలో, ఎన్టీఆర్ గారి ట్రాక్ రికార్డ్ మొత్తంలో కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన అంశం ఏంటి? మీకు బాగా కోపం తెప్పించిన ఎన్టీఆర్ గారు ఆయనలో ఈ లక్షణం నాకు నచ్చదు అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు బుచ్చయ్య చౌదరి గారు? నచ్చని లక్షణం ఏముండదండి. ఆయన ప్రభావితం అంటే నన్ను ప్లానింగ్ బోర్డులో ఉన్నాం మేము. ప్లానింగ్ బోర్డులో నాకు మంత్రి పదవి ఇద్దాం అనుకున్నారు, నన్ను రేపు రెడీగా ఉండమన్నారు. కారణాలు ఏదన్నా ఇవ్వక సరే ఇవ్వలేదు, పర్లేదులే అని ఇంటికి వచ్చాము. నాకు కబురు చేశారు రాముని, నేను తర్వాత వస్తానంటే కాదు కూడా నేనే వస్తానన్నారు. అదేంటని వెళ్ళాను. వెళ్తే నీకు మంత్రి పదవి ఇద్దాం అనుకున్నాము, ఇవ్వలేకపోయాను, నాకు చాలా ఫీలింగ్ ఉంది, నీకు క్యాబినెట్ ర్యాంకులో డిప్యూటీ చైర్మన్గా ప్లానింగ్ బోర్డు ఇస్తున్నాను, నేను చైర్మన్, నువ్వు డిప్యూటీ చైర్మన్, నువ్వు ఉండాలన్నారు. నాకు ఎందుకన్న గారు దాంట్లో ఏముండదు, అలంకారప్రాయమే. కేంద్రంలో ప్లానింగ్ కమిషన్కి చాలా పవర్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఏముండవు. నేను అన్నాను వద్దు, నాకు నా సొంత కారు ఉంది,
నాకు మీరు ఎమ్మెల్యే అయినందువల్ల క్వార్టర్ ఉంది, నాకు ఫోన్ ఉంది, నాకు వద్దు అన్నగారు. ఎందుకు దానికోసం అంటే, కాదు మేము గౌరవించుకోవాలని ఇస్తున్నామంటే కంపల్సరీ పట్టుబడితే తీసుకున్నాను నేను. దాంట్లో ఏమీ లేదనుకున్న దాన్ని ఏదో ఒక ఐపీలాగా క్రియేట్ అయ్యి ఒక మంచి బోర్డు, బ్రహ్మాండమైన బోర్డు వేసే ఉంది దానికి. 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లు దాంట్లో. ఎస్ఆర్ శంకరన్ గారు ఆ రోజులోనే శంకరన్ గారిని పెట్టి మేము ఒక రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ తెచ్చిన శంకర్ గారిని పెట్టి వాడు ఆ రోజున చాలా సమూలమైన మార్పులు. ఇది అది మార్గంలాగా జరిగేది. ఎస్ఆర్ శంకరన్ గారు, టిఎల్ శంకరు, ఇప్పుడు మన ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఫాదరు ఆయన, రామకృష్ణారావు గారు, నార్ల తాతారావు గారు, రాజారావు గారు, పెద్ద హేమీలంతా బోర్డులో ఉండేవాళ్ళు. పొద్దున మొదలు పెడితే రాత్రి దాకా మ్యారథాన్ జరిగేది ఈ రాష్ట్రం కోసం. ఇది సెన్సిటివ్ బాడీ, పవర్స్ చేసే కాదు, ఒక మ్యారథాన్ చేసి ఇలా చెయ్యాలని చెప్పే బాడీ. నాకు మంచి పేరు వచ్చింది. నాకు హ్యాపీ. ఆయనతో పాటు క్రాంతి పదం అని రాష్ట్రం అంతా తిరిగేవాళ్ళం. ఆయన, నేను, దొరగారు, ఆయనే హెలికాప్టర్లో రాష్ట్రం అంతా తిరిగి ఆ సమస్యల పరిష్కారం చేస్తూ తిరిగాం. దట్ ఈస్ మెమరబుల్ రేస్. సార్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. చాలామంది చెప్పేటువంటి మాట, ఎన్టీఆర్ గారి లైఫ్లో డార్క్ డేస్ ఉన్నాయి, డిగ్రేడింగ్ స్టేజ్ ఉంది. ఆ డిగ్రేడింగ్ స్టేజ్, డార్క్ డేస్ కనుక మాట్లాడుకుంటే లక్ష్మీపార్వతి గారి ఎంట్రీ అని చెప్పి అంటూ ఉంటారు సార్. ఆమె పరిమితికి మించి చాలా ఎక్కువగా ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, దానివల్లే చాలామంది దూరం అయ్యారనేటువంటి మాట. ఇది బయట వాళ్ళు ఎవరో చెప్తే అది ఒక ఆరోపణ లాగా ఇంకేదో ఉంటుంది బుచ్చయ్య చౌదరి గారు, కానీ మీరు చెప్తే కాంక్రీట్గా ఉంటుంది అనేటువంటి భావనతో అడుగుతున్నారు. నిజంగా లక్ష్మీపార్వతి గారు ఆ విధంగా బిహేవ్ చేశారు ఆ రోజుల్లో? ఒకటి సార్, ఆయన భార్య మరణం తర్వాత ఆ గ్యాప్లోకి లక్ష్మీపార్వతి గారు వచ్చారు. ఓకే, సరే, అందరూ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవచ్చు. కొంతమంది ఎందుకు ఈ వయసులో ఈయనకి అప్పటికి 65 ఏళ్ళే కదా, 60 అంటే 70 దగ్గరకు వస్తాయి అప్పటికి. ఆ సమయంలో ఆయన వివాహం చేసుకోవటంలో కుటుంబంలో కొంచెం వైరుధ్యాలు వచ్చాయి. ఆమె కొంత ప్రభావితం చేస్తుందన్న భావన కుటుంబ సభ్యుల్లోకి వెళ్ళటం, అది సరే ఆమె మీద కూడా రకరకాల కథనాలు రావటం, పేపర్లో రావటం, దాంతో ఆమె కొంచెం ఇరిటేట్ అవటం, దాంతో కొంత తేడా వచ్చింది. సరే, కారణాలు ఏదైనా అనారోగ్యం, కొంత ఆరోగ్యం కూడా దెబ్బతిని ఉంది. నా బోటి వాళ్ళు ఏమనుకున్నారంటే కొంచెం ఉన్న మెమరీ కానీ దీంట్లో ఏమీ లేదు కదా, ఆయన వల్లే కదా మళ్ళీ అంత ఊపు వచ్చింది. 94లో ఎంత ఊపు వచ్చింది, 228 సీట్లు గెలిచాం ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత. ఆయన ఉండాలి, ఉన్నన్నాళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉన్నంతకాలం. తర్వాత ఎవరొకరు చంద్రబాబు గారు వారి కుటుంబంలో ఎవరొకరు వస్తారు కదా అని అనుకున్నాం. అర్ధంతరంగా దింపేటప్పటికి నాబోటి వాళ్ళం బాగా డిస్టర్బ్ కాల, ఫెరోషియస్గా వర్క్ చేసాం. అప్పుడు పార్లమెంట్కి పెడుతున్నాం, పార్లమెంట్కి మొత్తం 42 సీట్లకి పెట్టాలని అభ్యర్థులు నిర్ణయించాడు ఆయన. సింహగర్జన విజయవాడలో పెట్టాలని ప్రయత్నంలో ఉన్న సమయంలో ఆయన సడన్గా చనిపోయారు. అదే సందర్భంలో ఆయన మరణించకుండా ఉంటే ప్రధానమంత్రి ఆయనే, నెక్స్ట్ ప్రధానమంత్రి ఆయనే అయ్యి ఉండేవాడు. ఎందుకంటే 42 సీట్లలో కనీసం 35 సీట్లు గెలిచే పరిస్థితిలోకి వచ్చింది. అప్పటికి ఆయన మీద ప్రజల్లో ఒక రాంగ్ ట్రాక్ ప్రచారం చేయించారు. అదంతా పోయి ఆయన మీద సానుభూతి పెరిగింది. పార్లమెంట్లో ప్రధానమంత్రి అవుతా అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దుమ్ము దులిపేసేవాడు. కనీసం 35-36 సీట్లు పార్లమెంట్ తోటి వెళ్తే ఆయన ప్రధానమంత్రి. దేవగౌడ గారు కాదు, రామారావు గారు ప్రధానమంత్రి అయ్యేవాడు. అనుకోకుండా పోయారు. వైస్రా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే బుచ్చయ్య చౌదరి గారు, వైస్రా ఎపిసోడ్లో వ్యాన్ మీదకి రామారావు గారు ఎక్కి ప్రసంగిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక కాంట్రడిక్షన్ ఉండేది. అది క్లారిటీ కోసం అడుగుతున్నాను. లక్ష్మీపార్వతి గారు కనుక ఆ రోజు ఆయన పక్కన లేకపోయి ఉంటే ఆయన మీద చెప్పు దాడి జరిగేది కాదు అనేటువంటిది ఒక ఉంది. నిజంగా లక్ష్మీపార్వతి గారు రావటం వల్లే ఆ చెప్పు దాడి జరిగిందంటారా? 100% వద్దన్నాం సార్. మేమంతా ఉన్నాం అక్కడ. వద్దన్నాం. వ్యాన్లో నేను వెళ్ళాలి అని బయలుదేరితే ఆమెను వద్దన్నాం. ఆమె కూడా ఎక్కేసి వ్యాన్లో వచ్చేసారు. వచ్చినప్పుడు ఆమె లోపల ఉన్న కూర్చున్న పోయేది, ఆమె పైన ఉన్నారు. కూర్చొని అక్కడేదో ఎక్కిలు చేస్తారు కదా, అక్కడ ఆమె లేకుండా ఆయన నడుచుకుంటూ పోయి ఏంటి తమ్ముళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే అందరూ వచ్చేవాళ్ళు. ఇక అప్పటికి అంతా ఎళ్ళలా, బూస్టప్ జరుగుతుంది. ఎంతమంది వెళ్ళారని ఒకరికొకరికి భయపడే పరిస్థితి ఇచ్చారు కనుక అంతమంది లేరు. ఆ బూస్టప్ జరుగుతున్నప్పుడు అక్కడ జరిగింది ఏంటి, ఎవడో ఒకడు
వెహికల్ చేస్తే ఏదో చేయి చూపింది, అది ఎవడో చెప్పిస్తున్నాడు. అది తెలుసో చంద్రబాబు గారికి తెలుసో వాళ్ళకి నా ఎమ్మెల్యేలకు తెలుసో కాదు, ఎవడో బయట వాళ్ళు ఉంటారు, రిఫ్రాక్ పోగొతారు, దాంట్లో వేసాడు. ఆ తర్వాత కదా గొడవ అవుతున్నప్పుడు మళ్ళీ వ్యాన్ తిప్పుకొని రావడం జరిగింది. లేకపోతే ఆ రోజు సీన్ ఇంకో రకంగా ఉండేది. వాళ్ళు కొంతమంది టార్గెట్ పెట్టారు, నా పోటీ వేరే రామ భక్తుల మీద టార్గెట్ పెట్టుకున్నారు. నేను ముద్దుకృష్ణ నాయుడు, ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది మీద టార్గెట్ పెట్టుకున్నారు. సరే, ఎందుకంటే మేము రామారావు గారి కోసం కానీ లక్ష్మీపార్వతి గారి కోసం కాదు కదా. రామారావు గారి భక్తులుగా మా పోటీ వాళ్ళకి జిల్లాలో కులం లేని చోట, ధనబలం లేని చోట మా పోటీ వాళ్ళని రాజకీయంగా పైకి వచ్చామంటే ఆయన వల్ల. ఎంతోమందికి, నాలాంటి వాళ్ళు ఎంతమందికి, వందలాది మందికి అవకాశాలు ఇచ్చాడు. ఆ అభిమానమే మాకు ఆయన మీద. ఇక ఎన్టీ రామారావు గారి గురించి మీరు అంత గొప్పగా చెప్తారు, అంత ఇన్స్పైర్గా మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఒక స్త్రీలోరుడు, పిసినారి అంటూ నాదెండ్ల భాస్కరరావు గారు కొన్ని నోటితో చెప్పలేని స్టేట్మెంట్స్ చేశారు. నిజంగా ఎన్టీఆర్ గారిలో ఆ లక్షణాలు ఉండేవా, లేదంటే నాదెండ్ల భాస్కరరావు గారి గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది సార్. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడంత మంచిది. ఆయన ఈజ్ నాట్ ఏ గుడ్ లీడర్, యాంబిషియస్ ఫెలో. అందువలన ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. రామారావు గారు పిసినారు కాదండి, ఆయన ధర్మం నేను చూశాను. ఎంతోమంది ఆర్టిస్టులకి ఎలా ధర్మం చేస్తాడు మూడో కంటికి తెలియనీడు. తన రూపాయి పానీయుడు, ₹1 ఆశించడు. నీకు ₹10 ఇవ్వాలంటే ₹10 నీకు ఇచ్చేస్తాడు. సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా అనేక మందికి అవకాశాలు ఇచ్చి, దెబ్బతినిపోతున్న వాళ్ళందరినీ కూడా తెచ్చి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళకి ఫైనాన్షియల్గా సర్దుబాటు చేసిన వ్యక్తి రామారావు గారు. అది చాలామందికి తెలియదు. పిసినారేం కాదండి, ఆయన డబ్బులు ఆయన జాగ్రత్తగా తీసుకునేవాడు. ఆయన ఇవ్వాల్సిన వాళ్ళకి కామ్గా ఇచ్చేసేవాడు. ఆయన ఇవ్వాల్సిన అనాపేసలతో సాగిస్తాడు. మీరు చూడండి, ఆయన ప్రొడక్షన్లో చేసినప్పుడు కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడా కూడా చేయడు. అందువల్ల ఆయన పిసినారి కాదు. చాలా సినిమా రంగం గురించి రకరకాలుగా మాట్లాడతారు. ఆయన ఎక్కడ మా సమక్షంలో ఎలాంటివి మాకు లేవు. ఆయన ఏదో ఆయన కార్యక్రమాలు ఆయన హుందాగా చేసుకెళ్ళిపోయాడు. లక్ష్మీపార్వతి వివాహం అంటే ఇక భార్య వర్షవతారం గారు పోయి వచ్చిన గ్యాప్లో ఆమె వచ్చింది. దాన్ని విడాకులు తీసుకొని వచ్చింది, పెళ్లి చేసుకున్నారు కనుక మేము ఎవరు తప్పు పట్టే పరిస్థితిలో వెళ్ళాం. ఎవరైనా వివాహం చేసుకున్నా నీ ధైర్యంగా పబ్లిక్లో చెప్పి చేసుకున్నాడు. ఆయన చాటుమాటుగా చేయలేదు కదా. ఆయన చాటుమాటుగా ఏం చేయలే, తిరుపతి మహాసభలో ప్రకటించి ఆమె చూపించి పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు ఒక ప్రెస్ మీట్ కాదు, మీట్ ద ప్రెస్ పెట్టారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని జామాత దశమగ్రహం అంటూ ఒక పోలిక తీసుకొచ్చి ఆయన ఆవేదన మొత్తాన్ని కూడా వెలుగుచ్చారు. ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు మీరు ఆయనతో ఉన్నారు, 87 ఎలా డీల్ చేయగలిగారు ఆ వేదనని? ఎట్లా ఉండేది అప్పుడు ఎన్టీఆర్ గారు? ఎమోషనల్. ఆ రోజున చనిపోయే రోజు కూడా, చనిపోవటానికి ముందు ఆయన ఎలా దింపేశారు ఏమిటనే మీద జెమినీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో రికార్డ్ చేశారు. అవన్నీ చూశారు. దాని మీద చనిపోయే రోజు కూడా చాలా మనోవేదనతో చనిపోయాడు. ఆయన బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. మళ్ళా సింహగర్జన విజయవాడలో పెడదామని ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆయన అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు, పార్టీ సింబల్ మీద సీజ్ చేశారు. దాంతో ఆయన ఆ రోజున నేను ఉన్నాను, కన్నీళ్ళు పెట్టుకొని చాలా బాధపడ్డారు. ఆ రాత్రికే చనిపోయారు. కానీ వైస్రాయ్ ఎపిసోడ్ తర్వాత 87 ఎన్టీఆర్ గారి మరణం తర్వాత మీరు చాలా కాలం చంద్రబాబు గారికి దగ్గరికి రాలేదు. ఆయన పిలిచేంత వరకు మీరు రాలేదు. అంటే ఆ గ్యాప్లో చాలామంది ఏమనుకున్నారంటే బుచ్చయ్య చౌదరి గారు, మీరు జీవితకాలం ఇక ఎన్టీఆర్ అభిమానిగానే ఉంటారు, ఎన్టీఆర్ ఆత్మగానే ఉంటారు అనుకున్నారు. మళ్ళీ చంద్రబాబు గారితో మీ మాతృ సంస్థకే వచ్చారు. నేను మధ్యలో అమెరికా వెళ్ళాను, మా పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలలు ఉన్నాను. ఆ సమయంలో ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే సమయంలో నన్ను బీజేపీ వాళ్ళ తరఫు నుంచి ఆఫర్ వచ్చింది. మీరు బీజేపీలో రండి, ఢిల్లీ వచ్చి మీరు రాజమండ్రిలో పోటీ చేయడానికి అవకాశం ఉంది, రండి అన్నట్టుగా చెప్పారు. ఆ సమయంలో నాకు మిత్రులు రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, మేము పార్ట్నర్స్ కూడా సినిమా ప్రొడక్షన్లో. వాళ్ళు ఫోన్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడికి రండి, మీరు చంద్రబాబు గారి దగ్గర కలవాలి, రండి అని చెప్పి పిలిచారు. ఆయన పిలుపు మీద పిలిచారా, వాళ్ళే చెప్పారా, రమ్మన్నారు. వచ్చిన తర్వాత నేను సరే ఇక నన్ను బీజేపీ అడిగినా నేను రాను, ఎక్కడికి ఉంటే ఇక్కడే ఉంటాను ఇలాగే, లేదంటే నేను రాజకీయాలు విరమించుకుంటాను అని చెప్పాను. వీరన్నదే కరెక్ట్. నేను రాజకీయాలు విరమించుకొని రామారావు గారి అభిమానిగానే ఉండిపోదామని నిర్ణయించుకున్న సమయంలో మళ్ళీ పిలిచారు, బాబు గారు పిలిపిస్తే వచ్చాం. వస్తే అక్కడ జిల్లాలో కొంతమంది నాయకులు వ్యతిరేకించారు వద్దని.
అయితే ఆ రోజున ఆయన ఒక మాట అన్నాడు, ఎందుకు వద్దంటున్నారు చెప్పండి, ఆయన వస్తే మాకు నష్టం అన్నారు. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన వస్తే మీకు నష్టం కాదు, ఆయన పోతే నాకు నష్టం అన్నాడు. ఒకటే మాట, ఆయన వస్తే నష్టం అని మీరు అంటున్నారు, ఆయన బయటకు పోతే నాకు నష్టం అన్నాడు. ఆ మాట మీద నేను ఒకటే చెప్పాను, సార్ నేను వస్తాను, నా వెనకమాల 100 మంది నేనేం తీసుకురావట్లా, నేను 100 మంది తీసుకెళ్ళలేదు, 100 మంది తీసుకురాను, నా స్టైల్లో నేను వచ్చాను, ఒంటరిగానే వచ్చాను. వాళ్ళందరూ ఇలా అన్నారు కనుక మీరు రమ్మని తీసుకుంటున్నారు కనుక నేను ఎక్కడ ఏ జిల్లాలో ఇతర ప్రాంతాలకు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నా పని నేను చేసుకుంటా, నా ఎమ్మెల్యేగా రాజమండ్రిలో నా పార్టీ కోసం నా కోసం నేను పని చేస్తాను. వీటిలో అంతకుముందు ఏంటంటే అందరికీ అందుబాటులో పనిచేసేవాడిని, జిల్లాలో రాష్ట్రంలో పని. అప్పుడు వెరీ క్లియర్, అప్పటి నుంచి నేను బయట జిల్లాలో ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఆ మాట ఎప్పుడు నాకు గ్రూపులు ఉండవు. తర్వాత మళ్ళీ జనరల్ సెక్రటరీ చేశారు, నేను వెళ్ళాను నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ ఇట్లా చేశాను జనరల్ సెక్రటరీగా. మన ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం నాకు నచ్చలే. ఈ పార్టీ దెబ్బతింటుంది, ఈ బయట వాళ్ళందరం తెచ్చి మళ్ళీ ఈ అందరం ఎక్కించుకుంటున్నారు లోకేష్ గారు వీళ్ళంతా, దాని మీద ఐ డెఫర్ అయ్యి స్టేట్మెంట్ ఇచ్చాను. ఈ గయారాముల సంస్కృతి మంచిది కాదు, పార్టీ నష్టపోతుందంటే పార్టీ నన్ను ఇక దూరంగా పెట్టేసింది. నేను రిజైన్ చేశాను, జనరల్ సెక్రటరీ రిజైన్ చేశాను. నేను చెప్పాను, నా పని నేను చేసుకుంటాను, నాకేముంది, నాకు రూమ్లు ఇపోయినా గ్రాంట్లు ఇపోయినా నా పని నేను చేసుకెళ్ళిపోతాను, ఏదో ఉన్న దాంట్లో చేశాను. నాకు నిజంగా పెద్ద సహకారం అందల, క్లియర్గా చెప్పాలంటే నాకు సహకారం రాలా, పార్టీలో ఇవ్వలేదు, నాకు ఎలాంటి శాంక్షన్లు ఇవ్వలేదు. జూన్లోనే నాకు కోవిడ్ వచ్చింది. సార్ ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, చంద్రబాబు గారి గురించి ఎప్పుడు చెప్పాలనుకున్నా కూడా మీడియాలో చాలా మంది పెట్టేటువంటి సబ్ టైటిల్స్, హెడ్డింగ్స్ అపర చాణక్యులు, లేకపోతే ఇంకేదో విశేష అనుభవం గల నేత అని చెప్తూ ఉంటారు. కానీ ఈ అపర చాణక్యత మోడీని అంచనా వేయటంలో చంద్రబాబు గారు బోల్తా పడ్డారు, అందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి చాలా తప్పు చేశారని చెప్పి చాలా మంది మేధావులు, విశ్లేషకులు చెప్తుంటారు. సార్ యాజ్ ఎ సీనియర్గా మీరు దాన్ని సమర్థిస్తారా సార్? లేదండి, ఈయన విజనరీ. ఇంత కష్టపడే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారండి? ఎందుకు కష్టపడాలి అన్ని గంటలు? రాత్రి 3 దాకా క్యాబినెట్ మినిస్టర్ మీటింగులు, 9-10 దాకా ఆఫీసులతో మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ముఖ్యమంత్రులు చూసాం, ఏదో 2-3 గంటలు వస్తారు, అలా ఆఫీసులో కూర్చొని వెళ్తారు. ఇవాళ అయినట్టగా అదే అటెండర్ పని దగ్గర నుంచి ఐఏఎస్ పని దాకా ఆయనే చేయాలన్న తవత్తులు పనిచేసేవాడు, కష్టపడతారు సార్. మోడీ గారికి సంబంధించి మోడీ గారికి ఈయన మీద లోపల ఏముందో ఈయన తెలియదు. గోద్రా సంఘటనప్పుడు మోదీ ఈయన జాతీయ రాజకీయాల్లో ఉన్న సమయంలో ఆయన తీసేయండి, ఊచకోత కోసారు ముస్లిమ్స్ని, దానివల్ల నష్టం జరుగుతుంది, తీసేయమని చెప్పి పట్టుబట్టారు. అప్పట్లో వాజ్పేయి గారు కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలని ఆలోచనకు వస్తే అద్వానీ గారు అడ్డుకున్నారు. అది మనసులో ఉంటుంది కదా. సరే, ఆయన ప్రధానమంత్రి అవుతాడా లేదని కాదు కదా, అప్పటికి అయ్యే పరిస్థితి లేదు, మొదటిసారి కదా. అందువల్ల అప్పటికి బాగానే ఉన్నాడు ఆయన. అయిన తర్వాత రాష్ట్ర విభజన అయింది, ఏం తెచ్చారు? చెంబడి నీళ్లను ఇంత మట్టి ముద్ద తెచ్చారు. ఏమి ఇచ్చారు? ఏమి ఇలా. హోదా అన్నారు, హోదా క్యాబినెట్లో పెట్టి తీర్మానం చేసిందే, హోదా ఇవ్వలేదు. అదేమంటే నీతి ఆయోగ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో చేస్తారు, దానికి సహాయం చేయలేదు. డిఫర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందువలన ఆ రోజున సరే గాలుండి ఇవాళ ఏమైంది, వీళ్ళంతా గాలిలో కదా వచ్చింది. ఇవాళ ఏదో ఒక మార్పు అనుకున్నారు, ఇవాళ లెంపలాయించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. అంత మెజార్టీ, బ్రోట్ల మెజార్టీ వస్తుంది ఎవడన్నా ఊహించారా? ఎందుకో వచ్చింది, అంతే వచ్చింది. ఇవాళ లెంపలాయించుకుంటున్నారు, రేపు పొద్దున ఏం జరిగిందో మనమే చూడబోతున్నాం. ఆ రోజున మేమేమన్నామంటే బయటకు వచ్చాం, మన పని మనం చేసుకుందాం అనుకున్నాం. ఆయన కక్షగా వెళ్ళిపోయాడు. మోడీ గారు కక్షపూరితంగా టీఆర్ఎస్ వాళ్ళని, వైఎస్ఆర్ వాళ్ళని ఎంకరేజ్ చేసి డబ్బు దశకాలు పంపించి ఇక్కడ మన బ్యాడ్ ప్రచారం చేయించి, ఇప్పుడు ఏటీఎం అన్నాడు, ఈ రోజుకి 18 నెలలు అవుతుంది. పోలవరం ఏటీఎం అన్న పెద్ద మనిషి ఈ రోజు కన్నా ఏమైనా రుజువు చేయగలిగాడా? అలాంటివన్నీ జరిగినాయి. సరే, తప్పు. ఇవాళ నేనేమంటానంటే మనం ప్రాంతీయ పార్టీగానే ఉందాం. మన భాష, మన సంస్కృతి, మన అవసరాల కోసం మనం ఫైట్ చేద్దాం. ప్రాంతీయ పార్టీ అలాగే ఉండాలి. మనం ఒక స్థాయి వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు జాతీయ సమ్మేళనంలో కలుస్తాం. మనం అది కాదని రెండు పడవల మీద కాళ్ళు వేస్తే దెబ్బతింటాం. మొన్న కూడా తెలంగాణలో కాంగ్రెస్తో కలవడం పొరపాటు. మోడీ గారిని వదిలేసి ఇదిగో మాకు అన్యాయం జరిగింది, మేమేం చేస్తాం, మన కష్టాలు మనం పడదాం అనుకుంటూ వెళ్ళిపోతే పోయేది.
మోడీ గారిని ఢీకొందాం అనుకోవటం కరెక్ట్ కాదనేది నా బోటి వాళ్ళ ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక కమ్యూనిటీ బేస్లో ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నం జరుగుతోంది. నాయకత్వం కూడా అలాగే ఉంటుంది. మరి ఉన్నారు, సంఖ్యాపరంగా ఉన్నారు, కానీ ఓట్లుగా మలుచుకోవడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. ఏ పార్టీ అయినా. ఇందాక అడిగారు తెలుగుదేశం బీసీలు అని. ఎస్, అన్ని కులాలు ఉండబట్టే తెలుగుదేశం. కమ్మవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారండి? అక్కడ ఎందుకో అన్ని వర్గాల్ని సమీకరించడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కావడం లేదన్న ఫీలింగ్. లేకపోతే 2 చోట్ల బలమైన కాపు నియోజకవర్గం అయిన అక్కడ పశ్చిమ గోదావరిలో కానీ విశాఖపట్నంలో ఓడిపోవటం ఏంటి? అరే, ఆయన ముందు కలిశారు. లోకేష్ గారు ఎప్పుడైతే రంగంలోకి వచ్చి మంత్రి అయ్యారో ఆ తర్వాత ఆయన ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరు అవునా కాదన్నా అప్పటిదాకా బాగానే ఉన్నారు. ఇక ఆల్టర్నేటివ్గా చంద్రబాబు గారి తర్వాత లోకేష్ వస్తున్నారన్న భావనలో ఆయన డిఫర్ అయ్యారని నేను ఫీల్ అవుతాను. నాకు అనుకుంటా అవునా కాదా కదా నేను అలా అనుకుంటూ ఉంటాను. సరే, ఇప్పుడు ఆయన బీజేపీతో కలిశారు. మరి బీజేపీకి ఈ రాష్ట్రంలో పట్టలేదు. మరి వీళ్ళ ఓట్లు కొన్ని వస్తాయి, వీళ్ళ జనం వస్తారన్నారు, కానీ డిఫరెన్స్ నడుస్తుంది వాళ్ళ మధ్య. పవన్ కళ్యాణ్ గారు స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూశారు చిరంజీవి గారి ఎక్స్పెరిమెంటు. పార్టీ పెట్టారు, కొన్ని సీట్లు గెలిచారు. ఆయన ఒకసారి ఓడిపోయారు, ఒక చోట గెలిచారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి మంత్రి అయ్యారు. ఇక్కడ అలాగే జరుగుతుందనే ఫీలింగు జనంలో ఉండిపోతుంది. అది ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడిద్దో ఆయనకి ఉంది, ఫాలోయింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఉంటుంది. బీజేపీకి అంత టేస్ట్ లేదు ఈ స్టేట్లో. ఎందుకంటే లేదు. ఎందుకంటే ఏం చేశారు? మాకు అన్యాయం జరిగింది. అమరావతి విషయంలో న్యాయం జరగట్లేదు, పోలవరం విషయంలో న్యాయం జరగట్లేదు, మాకు ఆర్థిక సహకారం కానీ రాయితీలు కానీ ఇవ్వలేదు అనేది ప్రజల్లో నాటుకుపోయింది. ఇవ్వలేదు కూడా వాళ్ళు. మేము ఏదో 10 సంవత్సరాలు ఇచ్చామంటే అన్నీ ఇచ్చారు. రాష్ట్రంలో దేశంలో అంతా ఐఐటీలు ఇస్తే మనకి 1-2 ఇచ్చారు. అలా ఇచ్చినాయే కానీ ప్రత్యేకించి చేసింది ఏమీ లేదనేది ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా మీరు చెప్పాల్సి వస్తే, అంటే ఆయన గమనాన్ని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఈ కొద్దిసేపైనప్పటికీ మీరు చూస్తున్నప్పుడు బుచ్చయ్య చౌదరి గారు, ఒక యాజ్ ఎ సీనియర్ మీరు ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారికి సలహా సూచన ఇవ్వాల్సి వస్తే ఏం చెప్తారు, ఏమిస్తారు? నాయకుడు సమయం కేటాయించాలి, సమయం ఎక్కువ కేటాయించాలి, ఇంకా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అన్ని వర్గాలని కూడా తన వాడిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నాయకత్వం ఎప్పుడైతే ఉంటుందో ఓకే ప్రజల్లోకి వెళ్ళటం, వివిధ సామాజిక వర్గాల దగ్గరికి వెళ్తుంది. ఆ సామాజిక వర్గాల నాయకత్వాన్ని పార్టీలో అంతర్భాగంగా బిల్డప్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో అనేక సామాజిక వర్గాల్లో నుంచి బహునాయకత్వాన్ని తెచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుంటేనే కానీ అది సాధ్యం కాదు. ఒక కమ్యూనిటీ మీ వెనకమాల ఉందన్న భావన నుంచి బయటకు రావాలి. ఆయనకు ఉందా లేదని నేను అన్ను, కానీ ఆ భావన ప్రజల్లో ఉంటుంది. అది పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫిరాయింపుల గురించి ఇందాక మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో మేము తలుపులు తెరవాలే కానీ టీడీపీ శిబిరం మొత్తం ఖాళీ అవుతుంది, మేము ద్వారాలు తెరవడం లేదు కాబట్టే ఆ 23 మంది ఆగిపోతున్నారు అనేటువంటిది వైసీపీ వాదన సార్. నిజంగా గోపీలుగా మారేందుకు, గోడ మీద పిల్లులుగా మారేందుకు టీడీపీలో ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటారా? లేదంటే ఒకటి అడుగుతున్నా సార్, అంతగా గోడ మీద పిల్లులంటే నువ్వు మైనింగ్ మీద ఎందుకు దాడి చేస్తా ఉన్నావు? ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే గొట్టిపేట రవికుమార్ మైనింగ్ మీద దాడి చేసావు, సిద్ధారాఘరావు మైనింగ్ మీద దాడి చేసావు, లేకపోతే అక్కడ గణేష్ కుమార్ యొక్క ఇన్స్టిట్యూషన్ల మీద దాడి చేసావు. మీ ఎమ్మెల్యేని మద్దాలగిరికి 20 కోట్లు ఎంతో సబ్సిడీ రిలీజ్ చేస్తానని వంకబెట్టి ఆ స్పిన్నింగ్ మిల్లుకి మరి అందరికి ఎందుకు ఇవ్వలేదు? మద్దాలగిరికి ఎందుకు ఇచ్చావు నువ్వు? అంటే ప్రలోభ పెట్టడం కాదా? నీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మద్దతు సరిపోవటం లేదా? పార్టీ ఫిరాయించాలని నువ్వే చెప్పావు, మడం చెప్పను. ఎవరన్నా పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలన్నావు. అనుబంధంగా ఎందుకు పెట్టుకున్నావు? అలాంటప్పుడు రాజీనామా చేయించి పోటీ చేయించేసి మళ్ళీ గెలిపించుకోవచ్చు కదా ఈ పెద్ద మనిషి. అంటే నువ్వు మాట తప్పను మడం తప్పిన మాట తప్పుతూనే ఉంటావు, మడం తిప్పుతూనే ఉంటావు పెద్దానికి కూడా. అందువల్ల ఈ దొడ్డిదారి ఫిరాయింపులు అంటాను దీన్ని. దొడ్డిదారి ఫిరాయింపుల పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. నేను ఒకటే చెప్పా ఆ రోజున, నేను తలుచుకుంటే అందరూ వచ్చేస్తున్నారంటే నేను అన్నా తీసుకో 5 చాలు పంచపాండవులా. నేను చెప్పాను అసెంబ్లీలో ఇట్ ఈజ్ రికార్డెడ్ 5 ఉన్నా చాలు మీ అందరి భర్తం పడటానికి. అప్పుడే అవ్వలేదు, 151 మంది వచ్చారని సంకల గుద్దుకోవద్దు, చరిత్ర తిరగబడిద్దని ఆ రోజునే హెచ్చరిక చేశాను.
జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఈ మధ్య టీడీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే ఆయన మాట తిప్పను మడమ తిప్పడు అని చెప్పి వస్తున్నారు, ఆయన అసలు మాట మీదే నిలబడ్డు అనేటువంటిది మీరు చేస్తున్నటువంటి కామెంట్. దానికి ఉదాహరణగా మీరు దశల వారీగా పెన్షన్ పెంచుతాననేటువంటి ఒక దాన్ని మీరు చూపిస్తారు, దాంతోపాటు మరికొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తారు. కానీ మీ పార్టీ కూడా ఇచ్చిన హామీలు చాలా తప్పిదిగా, రుణమాఫీ విషయంలో కూడా టీడీపీ చాలా ఘోరమైన తప్పిదం చేసిందిగా. ఆర్థికపరమైన సర్దుబాట్లు కాలేదు, కేంద్రం ఇస్తానన్న సహకారం రాలేదు, లోటు బడ్జెట్ భర్తీ చేయలేదు, కనుకనే 15,500 కోట్లు ఇచ్చాం. 22,000 కోట్లకు గాను 15,500 కోట్లు ఇచ్చాం కదా, నేను తక్కువ కాదు కదా. అలాగే పసుపు కుంకుమ కింద 20,000 చొప్పున ప్రతి మహిళకి ఇచ్చాం కదా. ఇవాళ బీసీ సప్లాన్ కరెక్ట్గా అమలు చేశాం కదా, ఎస్సీ సప్లాన్ కరెక్ట్గా అమలు చేశాం కదా, గ్రామాల అభివృద్ధికి మంచినీటి పథకాలకి బోర్డు ఖర్చు పెట్టాం కదా, రోడ్లు వేసాం కదా, రోడ్లన్నీ వేసాం కదా. మరి ఏం తక్కువ చేసాం? డెవలప్మెంట్ ఇండస్ట్రీ వచ్చింది కదా, 4 లక్షల మందికి ఉపాధి దొరికింది కదా ఇవాళ. మరి ఎందుకు ఏం చెప్పే ఉన్నాయి, ఇంకా హామీలు ఉండొచ్చు. కానీ మాకు విభజనానంతరం అనేక సమస్యలు ఉన్నాయి. రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే అనేక అడ్డంకులు, కోర్టు కేసులు తొలగించుకుంటూ వెళ్ళాం, పెట్టుబడులు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కేంద్రం అయిపోయినా మన డబ్బుతో ఖర్చు పెట్టుకొని కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళాం. దాన్ని గమనంలోకి తీసుకోకుండా కొన్ని మిగిలిపోయిన మాట. కొన్ని ఇవాళ 1000 ప్రామిసులు చేశాడు ఆయన, అడుగడుగుకి ప్రామిస్ చేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలు అంటాడు, గత స్కీములే కదా ఇవన్నీ. చంద్రన్న బీమా, ఇవాళ జగనన్న బీమా. 18 నెలలు ఎవరికి రూపాయి రాలా, ఎందుకు రాలేదు? ఇవాళ టిట్కో హౌసింగ్ కడితే రంగులు మారుస్తానంటాడు. నువ్వెందుకు ఒక ఇల్లు కట్టలేదు కదా, 18 నెలల్లో ఒక ఇల్లు కట్టలేదు కదా. గతంలో ఏ ప్రభుత్వమైనా ఆన్గోయింగ్, ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం పాత బాకీలు ఇచ్చుకోవాలి కదా. నువ్వెందుకు 70,000 కోట్లు బాకీలు అట్లా ఆపేసావు? పేర్లు మార్పిడి, ప్రతిదానికి చంద్రన్న కాదు వదిలేదు. ఒక్కదానికే కదా చంద్రన్న బీమా తప్పితే ఏమీ లేదు చంద్రబాబు గారి. ఇవాళ ఈయన అన్నిటికీ వైఎస్ఆర్ జగనన్న తప్పితే పేర్లు లేవు. 116 స్కీములకి ఆయన పేర్లు పెట్టాడు. కేంద్రం ఇచ్చే నిధులతో వచ్చే గోరుముద్ద దానికి ఆయన పేరే, పాఠశాలలో ఇచ్చే యూనిఫారంలకు ఆయన పేరే, బొమ్మలు రంగులు మార్పిడి తప్పితే ఏముంది జరిగింది? ఏమీ లేదు. కాబట్టి ఎందుకని ఇవాళ మేము ప్రశ్నించేది ఏంటంటే, చాలా చెప్పావు, ఏం చేసావు? ఇవాళ అనేక మందిని ప్రలోభ పెట్టావు. నువ్వు వస్తే పెర్మనెంట్ చేస్తాను, మిమ్మల్ని పూర్తి జీతాలు, ఇవాళ జీతాలు ఇవ్వటం లేదే. పెన్షన్దారులకి, ఉద్యోగస్తులకి జీతాలు లేవు 3 నెలలుగా. ఇవాళ పంచాయతీల్లో ఉన్న డబ్బు కూడా దుర్వినియోగం అవుతుంది. 1,53,000 కోట్లు అప్పు తెచ్చారు 18 నెలల్లో. ఆ రోజున అప్పులు తెచ్చాడు అన్నారు. తెలుగుదేశం 1,20,000 కోట్లు 5 సంవత్సరాల్లో విభజనానంతరం సమస్యల పరిష్కారం కోసం అప్పు తెచ్చాం. మరి ఏమీ అభివృద్ధి లేకుండానే మీరు ఇవాళ 1,53,000 కోట్లు తెచ్చారు. ఏం చేశారంటే గాలికి పోయిన పేలపిండి. ఇవన్నీ కూడా డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. డిబేట్ చేసే శక్తి తెలుగుదేశంలో రావాలి. నేను చివరిగా చెప్పేది ఒకటి, పార్టీ నాలాగే అనేక మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. నోరు తెచ్చి పదవులు వచ్చినప్పుడు అనుభవిస్తారు, పదవి పోయాక ఇంట్లో కూర్చుంటారు. ఇది విధానం కరెక్ట్ కాదు. ఇదే క్వశ్చన్ నేను చాలా స్పష్టంగా అడుగుతాను బుచ్చయ్య చౌదరి గారు. టీడీపీలో మీరు ఎత్తి చూపిన లోపాలు కావచ్చు, లేకపోతే మీరు గుర్తించినటువంటి లోటుపాట్లు, వాటన్నింటినీ జత కూర్చి టీడీపీ కోసం బలంగా పనిచేయాలన్నటువంటి నేతలు కానీ, లేకపోతే టీడీపీ వల్ల పదవులు పొందినటువంటి నేతలకు కానీ, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, అపార అనుభవజ్ఞుడిగా బుచ్చయ్య చౌదరి గారు చెప్పాలంటే ఏం చెప్తారు? రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో పెట్టాలి. అది పెట్టడం జరగదు. కోటా సిస్టమ్ వస్తుంది. కొంతమంది ఆయన చుట్టూ చేరిపోయి వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. ఇవాళ మల్టిపుల్ లేయర్స్లో పార్టీ డెవలప్ కావాలి, కింద నుంచి అంచెలంచెలు. నిజంగా యంత్రాంగం చాలా పెద్ద యంత్రాంగం తెలుగుదేశానికి ఉంది. ఈ మధ్యకాలంలో అది కొంచెం ల్యాబ్స్లోకి వెళ్తుంది. దాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాల్లో బాధ్యత తీసుకోవట్లా మంత్రులు కానీ వాళ్ళు కానీ, అసలు జిల్లాని సమన్వయం చేయట్లా. ఎన్నిసార్లు నేను అదే మొత్తుకుంటాను. అందుకని నేను మాట్లాడేది కొంతమందికి రుచించదు. ఈయన పార్టీ కోసం మాట్లాడతాను, నేనేమైనా విమర్శించిన పార్టీ కోసం, మీ వ్యక్తిగత ఆస్తి కోసం ఏం కదా మాట్లాడేది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. మంత్రులు జిల్లాకు రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు, జిల్లా రివ్యూ కమిటీలకు వచ్చేవాళ్ళు కాదు మంత్రులు. ఏం చేస్తాం? అధికారుల పెత్తనం ఎక్కువైపోయింది. అధికారుల పెత్తనంతో నడిచింది 5 ఏళ్ళు. ఒక ఎంఆర్ఓ వినేవాడు కాదు, ఒక సబ్ కలెక్టర్ వినేవాడు కాదు. ఇక్కడ ఆయనకు రాంగ్ ఫీడింగ్ వెళ్ళేది. వేర్ వీ ఫెయిల్డ్. జిల్లాల్లో నా ఓటు సీనియర్ల మాట కూడా వినేవాళ్ళు కాదు కలెక్టర్లు.
ఏమి సొంతం అడిగామా? డెవలప్మెంట్ విషయాల్లో కూడా వాళ్ళ ఇష్టారాజ్యం, అది దెబ్బతీసింది. ఓకే, ఎనీహౌ పార్టీని బలోపేతం చేయటంలో కొత్త యంగ్ జనరేషన్ వస్తుంది, అనుభవం ఉన్న నా ఓటు వాడు చురుగ్గా ఉంటే ఉంచు, లేకపోతే బుచ్చి బాగలేదు డల్ అయిపోతున్నట్టే పక్కన మరి ఏం బుచ్చి సోదరు ఏంటి కర్మ, ఇంకా బోల్డ్ మంది వస్తారు. బుచ్చి సోదరు ఉంటే ఈ మేధావితనము విజ్ఞానము ఉపయోగపడితే ఉంచుకో, కోటా వద్దు నీకు, కోటా సిస్టమ్ పక్కన పెట్టు. యంగ్ జనరేషన్లో కూడా కొంచెం టాలెంటెడ్ స్టడీ చేయగలిగిన వాళ్ళు చొచ్చుకుపోగలిగిన వాళ్ళు తీసుకుందాం. అంతేగాని ఆడి వారసుడు వీడి కొడుకు వీడి తమ్ముడు నేను చెప్పాను, నేనేం చెప్పాను, ఈయనకి ఇంక అయిపోయాడు, ఈయన పని అయిపోయింది, ఇంకా రేపే మొదలు వెళ్ళిపోతున్నాడు బ్యాడ్ ప్రచారం చేస్తున్నప్పుడు నేను చెప్పాను, నా ఉన్నంతకాలం నేను ఉంటాను, తర్వాత మా అబ్బాయి వచ్చాడు, నా రాజకీయ ఆశయాల వారసుడు. అవును, రాజకీయ నేను కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నీతి నిజాయితీలో పనిచేశాను, పేదల సంక్షేమం కోసం పనిచేశాను, వాటికి వారసుడు అన్న. దానికి సంకలు గుద్దుకుంటే కొంతమంది రకరకాల కలిసి నేనేం చెప్తాను, మా ఫ్యామిలీ నుంచి ఎవరొకరు వస్తారు రాజకీయాల్లోకి వస్తారు అన్నాను. పోస్టులు అన్నారు, పోస్టులు పదవుల గురించి కాదు, ఈజ్ వర్కింగ్ సోషల్, నాకులాగానే సోషల్గా వర్క్ చేస్తున్నాడు, డాక్టర్గా పనిచేస్తాను అన్నాను. దానికి కొంతమంది బాధపడతారు. అంత మాత్రం ఆయన నేను తీసుకొచ్చి కూర్చోబెడతాను. రేపు నాకులాగానే ఆ రోజున నాకు ఎవరున్నారు గాడ్ ఫాదర్స్, బంధువులు లేరు, గాడ్ ఫాదర్స్ లేరు, ఒంటరి ప్రయాణంతో మొదలెట్టాను 82లో పార్టీ కోసం. ఆ తర్వాత మీకు రామారావు గారికి సాన్నిహిత్యం వల్ల కష్టపడి పనిచేసాను కనుక సాన్నిహిత్యం పెరిగింది. లెట్స్ కంక్లూడ్ విత్ 2 questions బుచ్చయ్య చౌదరి గారు. అవును, రోజా గారికి మీకు అసలు ఎక్కడ చెడింది? పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా గౌరవించేది, మీరు కూడా అమ్మ అమ్మ అని పిలిచేటువంటి వారు అనేటువంటిది ఏం లేదండి. అసెంబ్లీలో డిబేట్ నడుస్తున్నప్పుడు ఆమె కొంచెం అల్లరి చేస్తూ ఉన్నారు. నేనేమన్నానంటే, అమ్మ చూడు, నువ్వు రకరకాల పాత్రలు వేసావు, హీరోయిన్గా వేసావు, అత్తగా వేసావు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వేస్తున్నావు, విలన్ పాత్రలు కూడా వేసావు, అలాగ చేయొద్దు అన్న. ఆమె ఏదో అన్నట్టుగా, దాంట్లో తప్పేం లేదు కదా, నువ్వు రకరకాల పాత్రలు వేసావు, ఆ పాత్రల ప్రభావం అలాగ చేయొద్దు అనంటే. వ్యాంప్ పాత్ర చూసుకోండి రికార్డు. హీరోయిన్ వాళ్ళు కావాలని రాంగ్ మోసం. అంతకుముందు ఆమె మాతో బాగానే ఉండేది. ఎలా ఉండేది అసలు మీకు సాన్నిహిత్యం? బాగానే ఉండేది మాతో. నేను కూడా ఎంకరేజ్ చేశాను, అప్పుడు నేను చిత్తూరు ఇన్ఛార్జిగా నేను ఎంకరేజ్ చేశాను. అన్నయ్య గారు బాగానే ఉండేది. మేము ఒకసారి కలిసి నా వైపు ఆమె వాళ్ళ అల్లుడు కువైట్ కూడా వెళ్ళాము. కువైట్ తెలుగు సంఘం పిలిస్తే వెళ్ళొచ్చాము మేము. అదే ఇప్పటికి కూడా ఆ రోజున రాంగ్ ట్రాక్ అమ్మాయి ఊహిస్తుంది, రాంగ్గా ఊహిస్తుంది. నేనే అగౌరపరుస్తున్నా, అమ్మ నువ్వు రకరకాల క్యారెక్టర్లు వేసావు, ఆ ప్రభావం నీవే పడకుండా చూడన్నట్టుగా వెళ్ళనీగా కూడా చేయొద్దు అన్నాను. తర్వాత ఫ్లేరప్స్ తొలగిపోయా రోజా గారికి మీకు మధ్యలో? నేనేం పట్టించుకోను. ఇప్పుడు సభలో ఎదురు పడుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడైనా కూడా మాట్లాడతాను. బాగున్నారని అడుగుతాను, అమ్మ పిల్లలు బాగున్నారని అడుగుతాను. ఎందుకంటే అమ్మ ఒకసారి నేను చెన్నై రమ్మని భోజనాన్ని కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పిల్లల్ని అందరం చూపించి, మేము చెన్నై వెళ్ళినప్పుడు ఇదివరకు ఇప్పుడు నాకు ఎవరుంటారండి, శత్రువులు ఎవరుంటారు సార్? వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే నేనేం చేయలేను. నా అమ్మాయిని నేను ఎప్పుడు ఎవరిని మహిళలను కానీ లూజ్గా మాట్లాడను, లూజ్గా చూసే ఆలోచన కూడా అవకాశాలు ఉండవు. నా పని నేను చేసుకుంటాను. ఎంతమంది డ్వాక్రా మహిళా గ్రూపుని కొన్ని వేల తయారు చేశాను రాజమండ్రిలో. ఇవాళ దాదాపుగా 30,000 గ్రూపులు తయారు చేశాం. 3,000 గ్రూపులు 3,000 గ్రూపులు ఫస్ట్. ఇప్పుడు అది ఒక ఉద్యమం అయిపోయింది రూరల్లో కానీ అక్కడ కానీ. ఫస్ట్ నేనే మ్యాక్సిమం చేసింది, ఎంకరేజ్ చేసాం వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ కింద. మార్పు చూపించాలి. చాలామంది కోట్ చేసేటువంటి విషయం ఏంటంటే రాజకీయాల బురదగుంట లాంటివి, వీటిని బాగు చేయాలని చెప్పి యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటారు. సరే, ఈ కోట్స్ అన్నింటినీ పక్కన పెట్టినా కూడా ప్రస్తుతం రాజకీయంలో ఉన్నటువంటి నేతలకు, రేపటి తరానికి నాందిగా స్ఫూర్తిగా నిలబడేటువంటి రాజకీయ నేతలకు, రాజకీయంలో రావాలన్నటువంటి వ్యక్తులకు బుచ్చయ్య చౌదరి గారు ఏమని సలహా ఇస్తారు, సూచనిస్తారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసాక ఏం సలహా చెప్పాలో తెలియట్లేదు తమ్ముడు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసాక ఏం సలహా చెప్పాలో తెలియట్లేదు తమ్ముడు. మనీ పవర్. ఇవాళ రాజకీయాల్లో పోటీ చేయాలన్నా ఈ కంపెనీ బ్యాక్గ్రౌండు లేక ఆర్థిక బ్రహ్మాండమైన ఇండస్ట్రీ మున్నాళ్ళు తప్పితే వచ్చే పరిస్థితి కనపడటంలా. మనీ ప్రభావం పెరిగింది. నేను 82లో మేము పార్టీలో ప్రవేశించినప్పటికీ ఇప్పటికీ డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగి, ఇక్కడే కాదు కొన్ని చోట్ల 5,000 10,000 తోటి ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోయేవాళ్ళు మా టైంలో కూడా. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కోట్ల రూపాయలు వెదజల్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రజలు కూడా అలా తయారైపోయారు.
అందువల్ల ఖర్చు పెట్టినాడు ఏం చేయాలి? నా బోటి వాళ్ళు అంటే ఆస్తులన్నీ బాగొట్టుకున్నాము, ఖర్చు పెట్టాము, ఆస్తులన్నీ బాగొట్టుకున్నాము, జీరోకి వచ్చాము. కానీ అందరూ అలా చేయలేరు కదా. ఇలా ఈ చేతితో ఇచ్చాక నా చేతి తెచ్చుకోవాలని ప్రయత్నం జరుగుతాయి కదా. నీతిగా ఉండమని ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. నీతివంతమైన రాజకీయాలు ఉండాలని మనం కోరుకుంటున్నామే కానీ ఎక్కడవుతుందండి? ఏ పార్టీ? బీజేపీ వాళ్ళు నీతివంతమైన పార్టీ అని వాళ్ళు చెబుతారు, కానీ బీజేపీలో జరిగేవన్నీ భారీ స్థాయిలో జరుగుతుంటాయి. అమెరికాలో కింద స్థాయిలో కరప్షన్ ఉండదు, ఎక్కడ కింద స్థాయిలో ఎక్కడ కరప్షన్ ఉండదు. కానీ మిలిటరీ కుంభకోణాల్లో ఉంటుంది, మిలిటరీ కాంట్రాక్ట్లో వాటిలో భారీ కుంభకోణం. అలాగే ఇండియాలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. బీజేపీకి సంబంధించింది భారీ స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. అందువల్ల నేనేమంటానంటే యువతరం సర్వీస్ ఓరియంటేషన్లో రావాలని నేను కోరుకుంటున్నా. అది అయిద్దా కాదా అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎంత సంపాదన వస్తుంది, దేంట్లో వస్తుంది అనేది మొదలుపెట్టే పరిస్థితి వస్తూ ఉన్నారు. కనీసం ఒక 5 ఏళ్ళన్నా హానెస్ట్గా పనిచేద్దామన్న భావన పోతూ ఉంది. ఎప్పుడైతే కాస్ట్లీ అఫేర్ అయిందో మనం ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. నేనేమంటాను, ఓకే రావాలి, యువకులు బాగా రావాలి, చదువుకున్న వాళ్ళు. మేము ఒక ప్రయత్నం చేసాం రామారావు గారి టైంలో, రామారావు గారు చేశారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ తరం నిన్నటిదాకా సక్సెస్ఫుల్గా వచ్చాం. ఆ తరం ఇప్పుడంతా ఫైనాన్షియల్ తరం వచ్చేస్తుంది. అది కాకుండా ఉండాలని మనం కోరుకుంటాం. థ్యాంక్ యూ బుచ్చయ్య చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్, సో మచ్. రాజకీయం అంటే ప్రజల స్థితిగతులను మార్చేది, అభివృద్ధిని అందరికీ అందించేది. కానీ ఇప్పుడు నడుస్తోందంతా కూడా అరాచకీయము. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి తనలాంటి నేతలే ఇప్పుడు పడుతున్నటువంటి పరిస్థితులను చూసి, దుస్థితిని చూసి తలదించుకోవాల్సి వస్తుందంటున్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఇది బుచ్చయ్య చౌదరి గారితో స్ట్రైట్ టాక్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.